కూడి వచ్చిన మనందరం కూడా ప్రార్థన చేసుకుని కూడికను ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవ, దయగల రాజు, నీ పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్వామి. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి ప్రభువా, గడిచిన దినాల్లో మీరు మా ఎడలు చేసిన ఉపకారములన్నిటి బట్టి నీకే వేలాది వందనాలు తెలియజేస్తున్నాం స్వామి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవాది దేవుడు ప్రభువా, ఈ సృష్టి అంతటినీ నీ నోటి మాట చేత కలుగు చేసిన గొప్ప దేవుడు ప్రభువా, నిన్ను ఆరాధించుటకు నాయనా, నిన్ను మహిమపరచుటకు మేము ఏ పాటి వారం స్వామి. మా పెదవులు ఏ పాటివి ప్రవ్వా, మా జ్ఞానము ఏ పాటిది ప్రవ్వా. ఎందుకు పనికిరాని మా పట్ల నాయనా నీ అపారమైన కృప చూపించి అయా రక్షించుకున్న విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం స్వామి. అయా ఆత్మతో సత్యముతో పూర్ణ మనసుతో నాయన నిన్ను ఆరాధించే వారంగా మేము ఉండడానికి సహాయపడండి ప్రవ్వా. అయా తీసుకొచ్చిన నీ బిడ్డలను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం ప్రవ్వా. అయా మార్గ మధ్యంలో ఉన్న నీ బిడ్డలను, అలాగే రావాల్సిన నీ బిడ్డలందరినీ కూడా మీరు త్వరపెట్టి తీసుకురండి ప్రవ్వా. అయ్యా ఈ యొక్క కూడికను ప్రార్థన ద్వారా ప్రారంభించుకొని చుండగా అయ్యా ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీరే అధ్యక్షత వహించండి స్వామి. అయ్యో ఆరాధన క్రమంలో మీరు తోడుగా ఉండండి. నీ దాసులను నిలవబెట్టి ఏ మాటలైతే మాకు అవసరమో ప్రవ్వా, అమూల్యమైన నీ మాటలు మాకు అనుగ్రహించండి ప్రవ్వా. గడిచిన దినాల్లో నాయన నీ కనుదృష్టి ఎదుట మేము ఏ విధంగా జీవించామో నాయన నీకు సమస్తము ఎరిగి ఉన్న దేవుడు ప్రవ్వా. అయ్యా మమ్మల్ని సరిచేయండి నాయన. రానున్న దినాల్లో నాయన మేము ఏ విధంగా జీవించాలో, అయ్యా నీ మార్గంలో మేము ఏ విధంగా నడవాలో ప్రవ్వా నీ దాసుల ద్వారా మాకు తెలియజేయండి. అయ్యా మా హృదయము నిండా నాయన నీ మాటలను మోసుకొని వెళ్ళే వరం ఉండడానికి సహాయపడండి ప్రవ్వా. వినగల చెవి, గ్రహింపగల హృదయం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రవ్వా. అయ్యా ఇక్కడ జరుగుతున్న పరిచర్య రానున్న దినాల్లో అంచెలంచెలుగా మీరు అభివృద్ధిపరచండి. సండే స్కూల్ పరిచర్యని అభివృద్ధిపరచండి ప్రభా. అనేక మంది నాయన నీ మందిరంను ఆశ్రయించి మేలు పొందే వారం ఉండడానికి సహాయపడమని ఈ చిన్న ప్రార్థనని పాసందుకు చేర్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 211. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము పంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, దోషము చేసినది నేనే గదా, మోసముతో బ్రతికిన నేనే గదా. దోషము చేసినది నేనే గదా, మోసముతో బ్రతికిన నేనే గదా. మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నార్జించినది. పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నార్జించినది. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి. ఎందుల
బాసిల్లెను సిలువలో పాప క్షమా నీ మరణపు వేదన వృధగాదు నామది నీ వేదనలో మునిగే నీ మరణపు వేదన వృధగాదు నామది నీ వేదనలో మునిగే క్షేమము కలిగెను హృదయములో క్షేమము కలిగెను హృదయములో బాసిల్లెను సిలువలో పాప క్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాప క్షమా నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడిన ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడిన ప్రభుడవని నమ్మితి నీ పాదములను నమ్మితి నీ పాదములను బాసిల్లెను సిలువలో పాప క్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాప క్షమా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మంచిది, అందరం కలిసి ఆరాధన పాటను పాడుకుందాం. అందరూ నాతో కలిసి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచుకుందాం. అదేవిధంగా చివరి వచనం, రెండో వచనం పాడుచుండగా అందరూ లేచి నిలబడదాం. అందరూ నాతో కలిసి చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి తట్టిన వాడవు. తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం.
దేవా నీకే నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు. అందరూ లేచి నిలబడదాం. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యము అన్న దేవా, నేనే మార్గము అన్న దేవా, నేనే సత్యము అన్న దేవా, నేనే మార్గము అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల. అందరూ స్వరం ఎత్తి పాడదాం. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా, నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. మంచిది. పరిశుద్ధ లేఖన భాగం నుంచి కీర్తనల గ్రంథము 145 అధ్యాయము మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 145 అధ్యాయము మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప సఖ్యము కానిది. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ మహాదయాళత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కరికములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చెదవు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. చివరి వచ్చిన అందరూ కలిసి చదువుదాం. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని తన వెనుకలో మనందరి కొరకే దీవించునుగాక. ఆమేన్. కూర్చోనండి. ఒక పాట పాడదాం. 525 నెంబర్ పాట. మనం పాటల పుస్తకంలో నుంచి 2 చరణాలు పాడుకుందాం.
జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. స్వతంత్రించు కొనేదరుగా వారే సమస్తము. స్వతంత్రించు కొనేదరుగా వారే సమస్తము. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. ఎవరు ఎదురు చూతురు సంసిద్ధులౌదురు. ఎవరు ఎదురు చూతురు సంసిద్ధులౌదురు. ప్రభు రాకనే వరాశింతురు కొనిపోవా యేసు వచ్చును. ప్రభు రాకనే వరాశింతురు కొనిపోవా యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా యేసు వచ్చును. ఎవరు యేసుని నమ్ముదురో రక్షించబోదురు. ఎవరు యేసుని నమ్ముదురో రక్షించబోదురు. మేల్కొని ఉన్నవారిని ప్రభు క్రీస్తు మేల్కొని ఉన్నవారిని ప్రభు క్రీస్తు మంచిది. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. అమ్మగారు కూడా ఈరోజు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. కలిదిండిలో ప్రభు పరిచర్య చేస్తున్న దైవ సేవకులు వారు ప్రభు మహిమలోకి వెళ్ళారు. వారి సతీమణి అమ్మగారు గిద్యోను బాబు మన దగ్గరికి వస్తున్నారు ప్రభుని ఆరాధించుటకు. అలాగే కలిదిండిలో వారి కుమారులు సీమోన్ రాజు గారు వారు పరిశుద్ధమైన పరిచర్యను, తన దాసులు విడిచి వెళ్ళిన పరిచర్యను వారు కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు తల్లిగారు మన మధ్యలో ఉన్న సంతోషం. ఆమె వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు, తర్వాత మనం వాక్యాన్ని వెళ్దాం. అమ్మగారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు ప్రార్థన చేసిన తర్వాత ఈరోజు స్పెషల్ మనకి విక్టర్ బాబు మనకు దైవర్తమానం అందిస్తారు. అమ్మగారు ఇట్రండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వందనాలు నాయన. గడిచిన విశ్రాంతి దినం నుండి తిరిగి విశ్రాంతి దినం వరకు నాయన, అవును ప్రభు, మమ్మల్ని బిడ్డలందరినీ మీరు కాపాడి నాయన, 2025 సంవత్సరం నాయన 23వ తారీఖు వరకు నాయన నీ విశ్రాంతి దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మేము నశించిపోవటం నీకు ఇష్టం కాదు కనుక మమ్మల్ని వెతికి రక్షించిన ఆయన నీ సేవలో నాయన అవును ప్రభ పిలుచుకున్నారు. వందనాలను నీ సేవ చేసే భాగ్యం నాయన నీ దాసులు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అవును ప్రభ, ఈ హైదరాబాద్ గ్రామానికి మమ్మల్ని నడిపించారు. ఈ సంఘానికి నాయన నా కుమారుని అన్ని కూడా మీరు
నడిపించారు. వందనాలు నాయన. అవును ప్రభు, నీ దాసులు చేస్తున్న 2 పరిచర్యను దీవించి ఆశీర్వదించు నాయన. నాయన ఉదయకాలం అక్కడ ఆరాధనలు మీరు తోడుగా ఉండి నాయన నీ దాసులకు క్షేమమైన ప్రయాణం దయచేసి నాయన అవును ప్రభు ఈ స్థలానికి నడిపించారు. వందనాలు నాయన. అయ్యగారిని బట్టి అమ్మగారిని బట్టి వారికి ఇచ్చిన 2 కుమార్తెని దీవించి ఆశీర్వదించు నాయన. ఈ సంఘ పరిచర్యను అంతటిని దీవించి ఆశీర్వదించు నాయన. ఇంతవరకు బిడ్డలు చక్కని పాటలు పాడి నిన్ను స్తుతించారు నాయన. ఉత్తర పత్రాల్లో కూడా మీరు తోడుగా ఉన్నారు. వందనాలు నాయన. ఇప్పుడు నీ దాసు నిలబడి వాక్యం చెప్తుండగా నాయన ఆత్మతో బలపరిచి నీ దాసుని నాయన మరుగుపరిచి నీ పక్షాన వాడుకోమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాము నాయన. అవును ప్రభు, సంఘాన్ని ఆనాటికి నాయన అభివృద్ధిపరచమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఈ 2 పరిచర్యలను దీవించి ఈ వారం రానంటే వారు మరో వారమైనా సరే నాయన నీ సందుకు వచ్చి నాయన ఆరాధించే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఇక్కడ కూడిన పురుషులు, స్త్రీలు, యవనస్తులు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. నా వాక్యం మా హృదయం అనే నీ నాయన పలక మీద ముద్రించుకోవటానికి సహాయం దయచేయండి నాయన. నాయన నీ దాసులుగా నన్ను నాయన నీ దాసురాలుగా ప్రేమించి అవును ప్రభు నాయన ప్రార్థనించినందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ప్రార్థన నాయన ఆలకించండి నాయన. ప్రతి ఒక్క హృదయాల్లో నీరు కట్టి ఫలింపేటట్లు సహాయం దయచేసి ఆరాధన అంతట్లో మీరే తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో అడిగి ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రార్థన చేసిన అమ్మగారికి వందనాలు. మొన్న మేము కలిదిండి మీటింగ్ వెళ్ళినప్పుడు అమ్మగారు మమ్మల్ని చాలా ప్రేమగా చూశారు. వారు 2 సంవత్సరాలకు ఒకసారి నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. అది మరి పదమయ్య గారు మమ్మల్ని ఎంత ప్రేమించారు, అలాగే వాళ్ళ పిల్లలు కూడా నన్ను ప్రేమించి వారు నన్ను ఆహ్వానిస్తున్నారు. వారికి నా వందనాలు. ఈ సమయంలో విక్టర్ బాబు మనకు ఈరోజు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మంచిదండి. మొట్టమొదటిగా నన్ను ఇక్కడ నిలవబెట్టిన దేవునికి నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అవకాశం ఇచ్చిన దేవుని దాసులకు సంఘమంతటికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు స్వామి. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి ప్రభువా, గడిచిన దినాల్లో మీరు మాయడలు చేసిన ఉపకారాలన్నిటి బట్టి నీకే వేలాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాం స్వామి. అయ్యా, ఈ యొక్క పరిశుద్ధమైన దినాన్ని నీ మందిరంలో చేరి అయ్యా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందారు. మీకు వందనాలు. ఆరాధన క్రమంలో తోడుగున్నారు. మీకు వందనాలు ప్రభువా. అయా, కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా ఎన్నిక లేని వాడను అయా, వట్టివాడను ప్రభా, నోటి మాన్యం గలవాడను అయా, మనం జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా, నా మాటలు నిష్ప్రయోజనం స్వామి. అయా, నీ మాటలే మాకు ప్రయోజనం ప్రభా. అయా, నీ మాటలు వినడానికి మేమందరం వచ్చి ఉన్నాం ప్రభా. అయా, నీ యొక్క స్వరమును మాకు వినిపించండి. అయా, నీ మాటలు ప్రభా నాయనా మేము అర్థం చేసుకున్నట్టుకు ప్రభా నాయనా మాకు మంచి హృదయాన్ని అయా, వినగల చెవి గ్రహింపుగల హృదయాన్ని మీరు మాకు దయచేసి ఈ కూడిక అంతటినీ నాయనా మా కొరకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించే బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనం మనం చూసినట్లయితే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? దావీదు భక్తుడు ఈ యొక్క క్వశ్చన్ని ఇక్కడ వేస్తూ ఉన్నాడు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? సహజంగా ప్రతి క్రైస్తవునికి కూడా ఉండే ఆశ ఏంటంటే, ఎవరన్నా సహజంగా అన్యులు క్రైస్తవులను అడిగారనుకోండి, మీరు ఎందుకు చర్చికి వెళ్తారు అని అడిగారనుకోండి, మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఏంటి అంటే, దేవుడు త్వరగా రాబోతున్నాడు, తన పరిశుద్ధులను దేవుడు తీసుకెళ్తాడు అని చెప్పి గొప్ప నిరీక్షణతో ప్రతి ఒక్క క్రైస్తవుడు ఉంటూ ఉంటారు.
అదే అన్య దేవతలను ఆరాధించే ఏ ఒక్కరినైనా అడిగారు అనుకోండి, వాళ్ళకి అంత గొప్ప నిరీక్షణ అయితే ఉండదు. వాళ్ళు టెంపుల్స్కి ఎందుకు వెళ్తూ ఉంటారంటే ఏదో శాపం వస్తుందేమో, లేకపోతే వేరే వేరే కారణాలతో వెళ్తూ ఉంటారు. కానీ ఇంత గొప్ప నిరీక్షణ ఎవరికి ఉంటుంది అంటే క్రైస్తవులకు మాత్రమే ఇంత గొప్ప నిరీక్షణ ఉంటుంది. దేవాది దేవుడు మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఆయన ఎవరి కొరకు వచ్చాడు అంటే పాపులను రక్షించడానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఆయన మనందరినీ రక్షించడానికి ఆయన వచ్చాడు. మనం పాప స్థితిలో ఉన్నప్పుడు మనందరినీ ఆయన విమోచించడానికి మానవునిగా ఆయన భూమి మీదకు వచ్చి మన కొరకు ఆయన శ్రమ పొంది మన పాపములకు ప్రతిగా ఆయన మరణించి మనల్ని పాపము నుంచి విమోచించి ఆయన తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఆయన ద్వారానే మనం రక్షింపబడ్డాం, ఆయన ద్వారానే మనం ఇక్కడ సమకూర్చబడ్డాం. అందుకు మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు మనకున్న గొప్ప నిరీక్షణ ఏంటంటే దేవుడు రెండోసారి రాబోతున్నాడు. రెండోసారి ఎందుకు రాబోతున్నాడు అంటే మొదటిసారి ఎవరినైతే విమోచించారో వారందరినీ కూడా తీసుకుని వెళ్ళడానికి దేవుడు విమోచించాడు. నిజమే, మనం నమ్ముచున్నాం. విమోచించిన మనము ఎంతవరకు మనం పరిశుద్ధులంగా మనం ఉండగలుగుతున్నాం? దేవుడు రెండోసారి వచ్చేది పాపుల కొరకు కాదు. దేవుడు రెండోసారి వచ్చేది ఎవరి కొరకు అంటే పరిశుద్ధుల కొరకు. ఎవరైతే పాపపు స్థితి నుంచి పరిశుద్ధతలోనికి ట్రాన్స్ఫార్మ్ చేయబడతారో వాళ్ళని దేవుడు తీసుకువెళ్ళడానికి రెండోసారి దేవుడు రాబోతూ ఉన్నాడు. మనకి గొప్ప నిరీక్షణ ఉంది. ఏంటి? మనం దేవుని రాజ్యంలో చేరబోతున్నాం. మనం రక్షింపబడ్డాము, విమోచింపబడ్డాము కాబట్టి మనం దేవుని రాజ్యంలో చేరతాము అని, మనం దేవుని రాజ్యంలో వెళ్ళాలి అనే ఆశతో మనం దేవుని మందిరానికి వస్తూ ఉంటాం. కానీ దావీదు కూడా అటువంటి ఆశనే కలిగి ఉన్నాడు. నేను దేవునితో సహవాసం చేయాలి, నేను దేవుని మందిరంలో ఉండాలి అని దావీదు కూడా ఆశ కలిగి ఉన్నాడు. నాకు ఒక చిన్న ప్రశ్న. మనిషి పరలోక రాజ్యం చేరాలంటే క్రియల వల్ల పరలోక రాజ్యం చేరతాడా, లేకపోతే విశ్వాసం మారు మనసు ద్వారా పరలోక రాజ్యం చేరతాడా? ఈ రెండాటిలో ఏది ప్రాముఖ్యమైనది? విశ్వాసము లేకపోతే మారు మనసు ద్వారా పరలోక రాజ్యం చేరతాడు. ఈ దినాల్లో మనకు వినబడుతున్న రెండు స్వరాలు ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు ద్వారానే మనం పరలోక రాజ్యం చేరుతాము. రెండో స్వరం ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు కాదు, మనం క్రియల ద్వారా మాత్రమే పరలోక రాజ్యం చేరతాము. ఈ రెండు స్వరాలు బలంగా ఈ దినాల్లో వినిపిస్తూ ఉన్నాయి. నిజమే, ఏ వ్యక్తి కూడా నీతి కార్యములు చేయడం వల్ల పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. ఏ వ్యక్తి కూడా దేవుని ధర్మశాస్త్రంలో వ్రాయబడిన 10 ఆజ్ఞలను నెరవేర్చడానికి సమర్థుడు కాదు. కానీ దేవుని ఆజ్ఞలను గైకొనకపోతే, దేవుని ఆజ్ఞలను నెరవేర్చకపోతే నిత్య జీవం ఉండదు కదా. అయితే ఆజ్ఞలను పాటించకపోతే పరలోక రాజ్యం ఉండదు. పరలోక రాజ్యంలో మరి ఎవరు చేరగలరు? దేవాది దేవుడు 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చి మనందరికీ ప్రతిగా ఆయన మరణించి ధర్మశాస్త్రం ఆయన నెరవేర్చి మనందరినీ విమోచించి కృప ద్వారా మనందరం రక్షింపబడుటకు ఆయన సహాయపడ్డాడు. ఆయన ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యం చేరడానికి ఇప్పుడు మనకైతే అవకాశం అయితే దొరికింది. కానీ క్రియల విషయంలో మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఒక విశ్వాసి, ఒక రక్షింపబడిన వ్యక్తి తన విశ్వాసం చూపిస్తున్నాడా లేదా అనే దానికి రుజువు ఏంటంటే క్రియలే రుజువు. సహజంగా ఒక వ్యక్తి అబద్ధాలు ఆడుతూ ఉంటాడు, కానీ నేను దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాను, నేను అబద్ధాలు ఆడినా పర్లేదులే, నా కొరకు పరలోక రాజ్యం ఉన్నది అంటే అది ఎంత మాత్రము అది కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి విశ్వాసం ఉంచుతున్నాడు అంటే తనలో కనిపించాల్సింది ఏంటి అంటే మార్పు. చాలామంది మనం చూస్తూ ఉంటాం, చాలా భయంకరమైన తాగుడుతో ఉన్నవారు రక్షింపబడిన తర్వాత ఆ వ్యసనాన్ని విడిచిపెట్టేస్తారు. భయంకరంగా అబద్ధాలు చెప్పేవాళ్ళు, లేకపోతే భయంకరంగా దొంగతనాలు చేసేవాళ్ళు రక్షింపబడిన తర్వాత వాటినన్నిటినీ విడిచిపెట్టేస్తారు. అటువంటి మార్పును దేవుడు కోరుకుంటూ ఉంటాడు. క్రియలు ఎప్పుడు మనం చేయగలుగుతాము అంటే దేవుణ్ణి మనం విశ్వసించి సొంత రక్షణగా అంగీకరించి మారు మనసును పొందిన తర్వాత దానికి ప్రతిఫలంగా మనం క్రియలు జరిగిస్తూ ఉంటాం. బాప్తీసం ఇచ్చి యోహాను భక్తుడు చెప్తూ ఉంటాడు, మారు మనసుకు తగిన ప్రతిఫలము మీరు ఫలించాలి, మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించాలి అని చెప్తూ ఉంటాడు. నీతి కార్యాలు చేయడం వల్ల ఎవరు కూడా నీతిమంతుడిగా తీర్చబడలేడు. ఎందుకంటే మన నీతి కార్యాలు ఎలాంటివి అంటే దేవుని దృష్టిలో మురికి గుడ్డలు లాంటివి అని దేవుడు చెప్తూ ఉంటాడు. దేవుడు మనల్ని కనికరించి ఆయన రక్తము చేత మనం కడగబడ్డాము కాబట్టి మనలో నీతి కార్యాలు కనిపించాలి. ఇక్కడ దావీదు భక్తుడు చెప్పేది, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. 2వ వచనంలో దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు
హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. నిజమే, యథార్థమైన ప్రవర్తన. దీనికి ప్రభువు చాలా ప్రాధాన్యత ఇస్తాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. చాలండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. మనం దేవుని మందిరానికి వస్తూ ఉంటాం, ఎందుకంటే మనకు గొప్ప నిరీక్షణ ఉన్నది కాబట్టి, దేవుని కొరకు మనం సిద్ధపడాలి కాబట్టి, పాపము నుంచి పరిశుద్ధులోనికి మనం ట్రాన్స్ఫార్మ్ చేయబడాలి కాబట్టి మనం ఆసక్తిగా దేవుని మందిరానికి వస్తూ ఉంటాం. కానీ దేవుని మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పేది ఏంటంటే, నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకొనుము. దావీదు ఏం చెప్తున్నాడు? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. మన ప్రవర్తన విషయంలో ఎందుకు మనం ఇంత ప్రాధాన్యత మనం తీసుకోవాలి? అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అబ్రహాముకి 99 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆదికాండము 17వ అధ్యాయంలో మొదటి నుంచి ఒకసారి చూద్దాం. ఆదికాండము 17వ అధ్యాయము. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. చాలండి. ఇప్పటి వరకు ఈ యొక్క నిబంధనలు దేవుడు స్థిరపరిచాడంట. అబ్రహాము కాలం మొదలుకొని అబ్రహాము తరాలన్నీ కూడా ఈ యొక్క నిబంధనను స్థిరపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అని చెప్పి దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, దేవుడు కోరుకునే ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే మన ప్రవర్తన, యథార్థమైన ప్రవర్తన. దేవుడు అబ్రహాముని ఏ విధంగా నడుచుకోమంటున్నాడు అంటే, తన వృద్ధాప్యంలో నిందారహితుడిగా నడుచుకోవాలి. ఎవరు కూడా అబ్రహాం మీద నిందేయడానికి వీల్లేదు. దేవుణ్ణి అంగీకరించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎదుటివారి చేత నింద పొందడానికి ఏమాత్రం కూడా అవకాశం అనేది ఇవ్వకూడదు అనేది దేవుని యొక్క ఆలోచన. ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో 47వ అధ్యాయంలో యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనంలో అబ్రహాముని దేవుడు ఏమని పిలుస్తున్నాడో మనం అక్కడ చూడొచ్చు. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8వ వచనము. చాలండి, ఇక్కడ చూడండి, నా స్నేహితుడైన అబ్రహాము. ఇక్కడ దేవుడు అబ్రహాముకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో చూడండి. దేవుడు అబ్రహాముకి అంత ప్రాధాన్యత ఇచ్చాడు కదా. ఈ దినాల్లో దేవుడు మనకు కూడా అటువంటి ప్రాధాన్యతను ఇవ్వగలడా అంటే మనం చెప్పొచ్చు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవాది దేవుడు. అబ్రహాము కాలంలో దేవుడు ఏ విధంగా ఉన్నాడు, ఈ కాలంలో కూడా దేవుడు అదే విధంగా ఉన్నాడు. దేవుడు ఎక్కడ కూడా మార్పు చెందే వ్యక్తి కాదు. మనుషులు మారొచ్చు కానీ దేవుని యొక్క మాట మారదు, దేవుడు కూడా మారడు. దేవుడు నిన్ను నన్ను తన స్నేహితునిగా అంగీకరించడానికి ఆయన సమర్థుడు. కానీ నీవు నేను దేవునికి స్నేహితులమయ్యే క్వాలిటీస్ మనలో ఉన్నాయో లేవో అనేది మనం చూసుకుంటూ ఉండాలి. ఆ యొక్క క్వాలిటీస్ మనలో లేనప్పుడు ఆ యొక్క క్వాలిటీస్ మనం పెంచుకోగలిగితే కనుక ఖచ్చితంగా దేవుడు మనల్ని స్నేహితులుగా అంగీకరించే అవకాశం అనేది ఉంది. ఇక్కడ అబ్రహాముని దేవుడు స్నేహితునిగా ట్రీట్ చేయడానికి, అబ్రహాముకి ఇటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇవ్వడానికి, ఇటువంటి నిబంధనను అబ్రహాము తరతరాలకు అది స్థిరపరచబడ్డానికి అబ్రహాములో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే, దేవుడు ఏ పని అయితే చెప్తాడో దానికి అబ్రహాం విధేయత చూపిస్తాడు. అబ్రహాంకి నో అనే దేవుడి విషయంలో నో అనేది తెలియదు. ఏదైతే చెప్తాడో అది చేయడానికి అబ్రహాం సిద్ధపడుతూ ఉంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు. దేవుడు తనను పిలుస్తూ ఉన్నాడు అబ్రహాముని.
ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించే వారిని శపించదను. చాలండి. ఇక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నేను ఆశీర్వదిస్తాను, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళిపో. ఇక్కడ మనకి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు ఇక్కడ మనకి రాయబడి లేదు, కానీ అబ్రహాము ఇవన్నీ అడగట్లేదు. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎన్ని రోజులు ప్రయాణం చేయాలి, ఇవన్నీ కూడా అబ్రహాము ఆలోచించట్లేదు. దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటకి ఆయన సిద్ధపడి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇటువంటి లక్షణము అబ్రహాములో ఈ యొక్క వచనంలోనే కాదు, కానీ ఈ యొక్క ఆదికాండంలో అనేక సందర్భాల్లో మనం చూడవచ్చు. దేవుడు మాట్లాడిన ప్రతిసారి కూడా అబ్రహాము సిద్ధపడుతూ ఉన్నాడు ఆ పని చేయడానికి. అబ్రహాము ఇక్కడ ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడు మరొక ఏమని మాట్లాడతాడు అంటే, నువ్వు సున్నతి పొందాలి, నీ ప్రజలందరూ సున్నతి పొందాలి అని చెప్పి అబ్రహాముతో మాట్లాడినప్పుడు, అబ్రహాము తన వాళ్ళందరినీ కూడా పిలిచి, వెండితో తన కొన్న వాళ్ళందరినీ కూడా పిలిచి ఆ రోజే సున్నతి చేపించేస్తాడు. అలాగే అబ్రహాము ఆ యొక్క హాగరును ఆవిడకున్న ఇష్మాయేలును పంపించేయమన్నప్పుడు కూడా అబ్రహాము మాట్లాడకుండా వాళ్ళని పంపించేస్తాడు. నీ యొక్క కుమారుణ్ణి బలిమ్మన్నప్పుడు ఇస్సాకును అబ్రహాము ఎంతగానో ప్రేమించాడు. అంతగా ప్రేమించిన వ్యక్తిని నువ్వు బలి ఇవ్వు అంటే బలి ఇవ్వడానికి తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నవారిని దేవుడు ఖచ్చితంగా తన స్నేహితుడిగా అంగీకరిస్తాడు. అబ్రహాము ఇటువంటి ధన్యతలు ఎందుకు పొందుకోగలిగాడు అంటే, దేవుడు ఎప్పుడు ఏదైతే చెప్తాడో అది చేయడానికి అబ్రహాము ఆసక్తి చూపించాడు. అందువల్ల మాత్రమే దేవుడు అబ్రహాముని చూసి అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పగలుగుతూ ఉన్నాడు. ఇంకా మనం అనేక సందర్భాల్లో అబ్రహాము ఇక్కడ 15వ వచనంలో మనం చూసినట్లయితే, ఆదికాండం 15వ వచనంలో సంతానం లేనప్పుడు అబ్రహాము కొంచెం ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా నాకు సంతానం కలగట్లేదు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు కదా, ఆ యొక్క వాగ్దానం నా పట్ల ఇంకా నెరవేరలేదు అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉంటాడు. 15వ అధ్యాయం నుంచి చదవండి. 15వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, చాలండి. ఇక్కడ అబ్రహాముని దేవుడు బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రమును చూపిస్తున్నాడు. ఇదిగో ఆకాశ నక్షత్రమును లెక్కగట్టుటకు, ఈ భూమి మీద ఉన్న సముద్రం ఒడ్డునున్న ఇసుక రేణువు లెక్కకట్టు అని అన్నప్పుడు నిజమే, అది ఎవరు కూడా లెక్క కట్టలేరు. అంతగా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడంటే 6వ వచనంలో, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. నిజమే, దేవుడు వాగ్దానం చేసి చాలా రోజులైపోయింది, నీకు పిల్లలు పుడతారు, నువ్వు ఆశీర్వదింపబడతావు అని చెప్పి. కానీ చాలా దినాలుగా పిల్లలు లేకుండానే ఉన్నాడు. కానీ దేవుడు తినకి వయసు పెరిగిపోతున్నా నీకు ఖచ్చితంగా నీకు కుమారుడు అనుగ్రహింపబడతాడు, నీ సంతానం ఈ విధంగా ఆశీర్వదింపబడుతుంది అని చెప్పినప్పుడు అబ్రహాము అక్కడ అవకాశం లేని చోట కూడా అబ్రహాము నమ్మడానికి ఆసక్తి చూపుతూ ఉన్నాడు. అబ్రహాము నమ్ముతూ ఉన్నాడు. అబ్రహాము ఎంత మాత్రం కూడా అవిశ్వాసాన్ని కలిగి ఉండలేదు. ఇక్కడ ఈ వచనం చదివినప్పుడు మనకు అర్థమవుతూ ఉంది. నిజమే, ఇటువంటి గొప్ప విశ్వాసాన్ని అబ్రహాము కలిగి ఉన్నాడు.
అబ్రహాంతో దేవుడు చెప్పిన యథార్థమైన ప్రవర్తన, సత్ప్రవర్తన అబ్రహాం కలిగి ఉన్నాడు. అందును బట్టి తనకు చేయబడిన నిబంధన, తన యొక్క పిల్లల తరాలు స్థిరపరచబడినట్లుగా దేవుడు ఏర్పాటు చేశాడు. నిజమే, ఈరోజు మనందరం కూడా అబ్రహాము సంతానమే అని మనం అంటూ ఉంటాం. ఎందుకంటే మనందరం రక్షింపబడ్డాం కాబట్టి మనందరం అబ్రహాము సంతానమే అని అంటూ ఉంటాం. ఈ యొక్క అబ్రహాంకు ఎటువంటి నిబంధన అయితే దేవుడు స్థిరపరచాడో ఆ నిబంధన మన మీద కూడా ఉంటుంది. ఎందుకంటే మనం అబ్రహాము వారసులం కాబట్టి. ఇక్కడ మనం యథార్థమైన ప్రవర్తన విషయంలో మనం ఆలోచించినట్లయితే, ఓకే, అబ్రహాము సంతానంగా మనం చేయబడ్డాం కాబట్టి మనం ఎటువంటి ప్రవర్తన మనం కలిగి ఉన్నాం? మనం రక్షింపబడ్డాము, అబ్రహాముకి వారసులుగా మనం తీర్చిదిద్దబడ్డాము. ఓకే, మనకు ఇప్పుడు పరలోక రాజ్యం ఉన్నది అని మనం విశ్వసిస్తూ ఉంటాం. కానీ లోకాసువార్త 19వ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. లోకాసువార్త 19వ అధ్యాయం ఒకసారి చూడండి, మొదటి నుంచి. అతను కూడా అబ్రహాము సంతానంగా తీర్చిదిద్దబడ్డాడు. ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సణుగుకొనిరి. చాలండి. ఇక్కడ జక్కీకి ప్రజలు పెట్టిన పేరు ఏంటంటే పాపి. యేసుక్రీస్తు ప్రభువు వారు జక్కీ దగ్గరికి వెళ్తున్నప్పుడు అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకున్నారు. జక్కీని పాపి అని జనులు పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే, జక్కీయ ప్రవర్తన ఏంటంటే తను కలెక్ట్ చేసే ట్యాక్స్ కంటే ఇంకెక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు అనమాట. తను మోసపూరితంగా ఆ యొక్క ట్యాక్స్ని కలెక్ట్ చేస్తూ ఉండేవాడు, పన్నును కలెక్ట్ చేస్తూ ఉండేవాడు. ఈ యొక్క మోసపూరితమైన ధనంతో తన ఆశని ఎక్కువ చేసుకున్నాడు. దీనిని బట్టి జక్కయ్యకు వచ్చిన పేరేంటంటే పాపి అని. యేసుక్రీస్తు ప్రభువు వారిని జక్కయ్య చేర్చుకున్నప్పుడు జక్కయ్యలో వచ్చిన మార్పు చూడండి. అతను నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్ద అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మనం కూడా రక్షింపబడ్డాం దేవుని ద్వారా, ప్రభువైన అయిన యేసుక్రీస్తు ద్వారా మనం కూడా రక్షింపబడ్డాం. మనందరం కూడా అబ్రహాము కుమారులమే, అబ్రహాము వారసులమే అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఎటువంటి మార్పును మనం దేవునికి చూపించి, ఇదిగో ఈ కారణం చేత నేను అబ్రహాము వారసుడిగా తీర్చిదిద్దబడ్డాను అని మనం చెప్పగలుగుతాం? నిజమే, ఒక కారణం మనం చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం రక్షింపబడ్డాము. ఆ యొక్క రక్షణ ద్వారా మనం అబ్రహాముకు వారసులుగా మనం తీర్చిదిద్దబడ్డాం. కానీ మారు మనసుకు తగిన ఫలములు మనం ఫలించాలి కదా, యోహాను భక్తుడు చెప్పినట్లుగా. ఇక్కడ మారు మనసుకు తగిన ఫలము ఏంటి అంటే, జక్కయ్యలో తను ఏదైతే మోసపూరితంగా సంపాదించాడో అదంతా కూడా ప్రజలకు ఇచ్చేస్తున్నాడు. ఏదైతే దేని కారణం చేత అయితే ఈ యొక్క జక్కయ్యకి పాపి అని పేరు వచ్చిందో ఆ యొక్క ప్రవర్తనను తను మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో మేము అబ్రహాము వారసులం ఒకటి చేత మేము పరలోక రాజ్యాన్ని స్వాతంత్రించుకుంటాం అని అనుకుంటున్న మనము ఎటువంటి మార్పును కలిగి ఉండాలి? ఎటువంటి క్రియలను మనం చూపించగలగాలి? నీతి క్రియలు చేయడం వల్ల ఏ ఒక్క వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడ్డు. కానీ యేసుక్రీస్తు రక్తంలో ఒక మనిషి కడగబడిన తర్వాత నీతి క్రియలు వాళ్ళలో కనిపించాలి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. మనలో రక్షింపబడిన తర్వాత, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన తర్వాత ఎటువంటి నీతి క్రియలను మనం ప్రదర్శించగలుగుతున్నాం? ఏదన్నా ఒక్క పాయింట్ దేవుని దగ్గర మనం చూపించగలుగుతామా? ప్రభువా, ఈ కారణం చేత నేను అబ్రహాము వారసుడిగా తీర్చిదిద్దబడ్డాను. ఇదిగో నన్ను నువ్వు రక్షించావు కదా, నేను దీన్ని విడిచిపెట్టి నా ప్రవర్తన నేను మెరుగుపరుచుకున్నా, నా పాత ప్రవర్తన కంటే నా నూతన ప్రవర్తన కొత్తదయ్యి ఉన్నది అని మనం దేవునికి ఏ కారణమన్నా మనం చూపించగలుగుతామా? లేకపోతే ఎవరన్నా మనల్ని నిందించే అవకాశం లేకుండా మనం ఈ భూమి మీద మనం జీవించగలుగుతామా?
మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం, ఆడు నన్ను మోసం చేశాడురా అని చెప్పి వేరే వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. కొంతమంది డైరెక్ట్గా చెప్పకపోయినా సరే కొంతమంది ఇండైరెక్ట్గా వాళ్ళకి వీళ్ళకి చెప్తూ ఉంటారు, అదిగో ఆ వ్యక్తి వల్ల నేను మోసపోయాను, ఆ వ్యక్తి అబద్ధాలు ఆడతాడు, ఈ వ్యక్తి ఇది చేస్తాడు అది చేస్తాడు అని అనేకమైన నిందలు మనుషుల మీద మోపబడుతూ ఉంటాయి వాళ్ళ ప్రవర్తనను బట్టి. మన ప్రవర్తన మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఏదన్నా నింద మన మీద మోపబడేదిగా ఉందా? ఎవరన్నా డైరెక్ట్గా నీ వల్ల నేను ఇలా అయిపోయాను అని ఎవరన్నా మనల్ని నిందించగలుగుతున్నారా? లేకపోతే ఎవరన్నా వేరే వాళ్ళ ద్వారా మనం వెళ్ళగలుగుతున్నామా, ఒరే నీ వల్ల వాడు మోసపోయాడంటరా, నీ వల్ల వాడు నాశనం అయిపోయాడురా, ఇలాంటి మాటలు మన చెవిని వినబడినప్పుడు మనం అబ్రహాము కుమారుడిగా, అబ్రహాము వారసుడిగా మనం చెప్పడానికి మనం అర్హులం కాదు. మనం గొప్ప నిరీక్షణతో మనం దేవుని మందిరానికి వస్తాం కదా, దేవుడు నా కోసమే రాబోతున్నాడు, నేను దేవుని రాజ్యంలో నివసిస్తాను ఆయనతో పాటు అనే నిరీక్షణ మనం కలిగి ఉంటాం కదా. ఆ నిరీక్షణ వ్యర్థమైందే, ఆ నిరీక్షణ మనకు సంబంధించింది కాదు అసలు. ఎప్పుడైతే మన ప్రవర్తనలో మన మార్పు చూడగలుగుతామో, ఎప్పుడైతే మన ప్రవర్తనలో ఇది నేను చేయగలిగాను అని మనం దృఢమైన విశ్వాసంతో మనం చెప్పగలుగుతామో అప్పుడు మనం చెప్పొచ్చు, నేను అబ్రహాము వారసుడిని, నా కొరకు పరలోక రాజ్యం ఉంచబడింది, నా కొరకు పరలోక రాజ్యంలో స్థలం సిద్ధపరచబడింది. మనం గొప్ప విశ్వాసంతో మనం చెప్పొచ్చు. ఎవరు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటారు అంటే, దేవుని మాటకు ఎవరైతే లోబడతారో, దేవుని మాట చెప్పినట్లు ఎవరైతే చేస్తారో వాళ్ళే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటారు. మనం అబ్రహాము విషయంలో ఇది చూడవచ్చు. అలాగే ఆదికాండము 6వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనము 11వ వచనం మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక వ్యక్తిని మనం చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 9వ వచనంలో, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు తన తరం అంతట్లో కూడా నోవాహు మీద నిందేయడానికి ఏ యొక్క అవకాశం లేదు. అరే తను పరిశుద్ధుల మధ్య ఉన్నాడు అంటే, తన ఎవరి మధ్య ఉన్నాడు అంటే పాపుల మధ్య ఉన్నాడు. 12వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. అటువంటి స్థలంలో అటువంటి ప్రజల మధ్య నోవాహు ఉన్నప్పుడు నోవాహులో కూడా ఎంతో కొంత నింద చూపించే అవకాశం అనేది ఉంటుంది కదా. ఏదో ఒక విషయంలో నోవాహు పొరపాటు చేసే అవకాశం ఉంటుంది కదా. కానీ ఇక్కడ నోవాహు చూసినట్లయితే నోవాహు మీద ఎవ్వరు కూడా ఏ నింద వేయడానికి ఆయన అవకాశం ఇవ్వట్లేదు. ఆయన నిందారహితుడై ఉన్నాడు. నోవాహు కూడా దేవుడు ఒక పనిని అప్పగించాడు. ఏంటి అంటే, నువ్వు ఒక ఓడను నిర్మించుకోవాలి. ఓడను నిర్మించమన్నప్పుడు ఓకే, ఆ ఓడ తన కుటుంబాన్ని మాత్రమే రక్షించుకోవడానికి అనుకుంటే ఒక చిన్న ఓడ సరిపోతుంది. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, జంతువులు పక్షులు అన్నిటిని కూడా దేవుడు తీసుకొస్తాడు ఆ ఓడలోకి. ఇవన్నీ దానిలో పట్టాలంటే ఎంత పెద్ద ఓడ కావాలి? ఇంత పెద్ద ఓడ కన్స్ట్రక్ట్ చేయడానికి నోవాహుకి అసలు భారం అనిపించలేదంటారా? అది సామాన్యమైన విషయం కాదు కదా, చాలా ప్రయాసతో కూడిన పని. దేవుడు నోవాహును ఓడ తయారు చేయి అన్నప్పుడు నోవాహు సిద్ధపడుతూ ఉన్నాడు, ఓడను తయారు చేయడానికి ప్రిపేర్ అయిపోతున్నాడు. సహజంగా దేవుని మందిరంలో మనం ఒక 2 రోజులు పని చేసినప్పుడు 3వ రోజు చర్చ్ నుంచి మనకు కాల్ వచ్చిందనుకోండి, మనకు అనిపిస్తుంది, అరే కొంచెం గ్యాప్ ఇస్తే బాగుండు కదా అయ్యగారని. ఎందుకు అంటే మనం అప్పటికి శ్రమ పడిపోతూ ఉంటాం, ఇంకా ఒక 2 రోజులు రెస్ట్ దొరికితే 3వ రోజు చేసుకోవచ్చులే అని చెప్పి మనం ఆశపడుతూ ఉంటాం. కానీ ఓడ తయారు చేయడం అనేది 1 రోజులో 2 రోజుల్లో అయ్యేది కాదు, కంటిన్యూగా పనిచేస్తూ ఉండాలి. కానీ ఎక్కడ కూడా నోవాహు వ్యసన పడలేదు, ఎక్కడ కూడా నోవాహు నిరుత్సాహపడలేదు. ఎంత గొప్ప విశ్వాసమో చూడండి. దేవుడు తన బిడ్డల పట్ల, లేకపోతే తన రాజ్యంలో ఎవరినైతే చేర్చుకోవాలో వారి పట్ల దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే, ఇటువంటి విధేయతను దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. ఎవరైతే దేవుని మాటకు లోబడి ఆ సమయంలోనే అది చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా నిందారహితులుగానే జీవిస్తారు. మనం శనివారం రాత్రి కూటంలో కూడా మనం విన్నాం, ఎప్పుడు మనం క్రీస్తు స్వారూప్యంలోనికి మనం తీర్చబడతాం? ఎప్పుడు అంటే దేవుడి జ్ఞాపకాలు, దేవుని గురించి మన జ్ఞాపకాల్లో ఉన్నప్పుడు,
దేవుడు మన పట్ల చేసిన ఆశ్చర్య కార్యములని మన జ్ఞాపకాల్లో ఉన్నప్పుడు మనం దేవునికి దగ్గరగా అవుతూ ఉంటాం. ఒకరు నిందారహితులుగా జీవించాలి అంటే వారు ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటే దేవునికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ ప్రవర్తనను యథార్థంగా కాపాడుకోగలుగుతారు. మన యోబు గురించి కూడా గొప్ప సాక్ష్యాన్ని మనం చూడొచ్చు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూడొచ్చు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో చాలండి. ఊజు దేశం నందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనంను విసర్జించిన వాడు. ఈ యొక్క మాట చెప్పేది ఎవరంటే దేవుడే చెప్తున్నాడు అనమాట, అతను యథార్థవంతుడు అని. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే భూమి మీద అటువంటి వాడెవడునూ లేడు అని దేవుడే ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఓకే, ఇతను గొప్ప ధనవంతుడు. మనం 1వ అధ్యాయంలో మనం చూసాం. ఈ యొక్క ధనమంతా పోయినప్పటికీ, తన కుమారులు పోయినప్పటికీ, కుమార్తెలు చనిపోయినప్పటికీ, తన ఆస్తంతా పోయినప్పటికీ, తన శరీరం అంతా రోగాలతో నిండిపోయినప్పటికీ యోబు మాట ద్వారా కూడా పాపం చేయలేదని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప విశ్వాసమో చూడండి. తన మాట చేత కూడా తన భార్యే తన దగ్గరికి వచ్చి దూషించి, ఇంకా నువ్వు దేవుణ్ణి వదలవా, నువ్వు దేవుని దూషించి చచ్చిపోవా అని అన్నప్పుడు యోబు ఎంత మాత్రం కూడా తన విశ్వాసాన్ని విడిచిపెట్టట్లేదు. ఇటువంటి విశ్వాసము దేవుడు చూస్తున్నప్పుడు, ఇటువంటి విశ్వాసం మనం దేవుని పట్ల మనం కనపరచగలుగుతున్నామా అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దావీదుని మనం చూసినప్పుడు దావీదు దేవుని మందిరం పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. దావీదు దేవుణ్ణి ఎంతో ప్రేమించాడు. దేవుడు పెట్టిన పేరేంటే నా హృదయానుసారుడు అని చెప్పి దావీదుని గురించి మాట్లాడుతూ ఉంటాడు. అంటే దేవుని హృదయంలో ఏదుందో అది దావీదు తెలుసుకోగలడు. దానికి తగినట్లుగా దేవుడు నడుచుకోగలడు. దేవుని మార్గంలోకి అనుకూలంగా దావీదు నడుచుకోగలడు. ఇంత గొప్ప సాక్ష్యం దావీదులోంచి మనం చూడొచ్చు. అటువంటి దావీదు ఏం ఆశపడుతున్నాడు అంటే, నీ గుడారంలో అతిథిగా నివసింపదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు అని చెప్పి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఇటువంటి క్వాలిటీస్, యథార్థమైన ప్రవర్తన మనం చూసాం. మనం అబ్రహామును గురించి చూసాం, నోవహు గారి గురించి చూసాం, యోబు గారి గురించి చూసాం. వీళ్ళందరూ కూడా యథార్థమైన ప్రవర్తన ప్రవర్తించాడు. దేవుడు సంఘం నుంచి కోరుకునేది ఏంటంటే యథార్థమైన ప్రవర్తన. నీవు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకో. యథార్థమైన ప్రవర్తన మనం ఎప్పుడు కలిగి ఉంటామంటే, దేవుడు చెప్పిన పని దేవుడు ఏదైతే చెప్తాడో ఆ పనిని మనం చేయడానికి సిద్ధపడినప్పుడు మాత్రమే. ఎప్పుడైతే మనం పోస్ట్పోన్ చేస్తూ ఉంటామో, లేదు రేపు చేయొచ్చులే, ఎల్లుండి చేయొచ్చులే అని మనం పోస్ట్పోన్ చేస్తూ ఉంటామో, అప్పుడు మనం యథార్థమైన ప్రవర్తన మనం కలిగి ఉండలేము. అప్పుడు మన ప్రవర్తన గురించి మనం దేవుని ఎదుట మనం చెప్పలేము, నేను ఇటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాను అని చెప్పి. ఈ యొక్క భక్తుల నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, వాళ్ళు ఏ విధంగా అయితే దేవుని మందిరంలో దేవుని మాట వాళ్ళకి వినబడినప్పుడు వాళ్ళు ఏ విధంగా సిద్ధపడ్డారో అటువంటి సిద్ధపాటును మనం ఈ దినాల్లో కలిగి ఉండాలి. దేవుని రాకడ బహు దగ్గరగా ఉంది. దేవుడు ఏ క్షణంలో వస్తాడో తెలియదు. మనందరం కూడా సిద్ధపడడానికే మనం ఇక్కడికి వస్తూ ఉంటాం. దేవుని మందిరానికి మనం ఎందుకు వస్తాము అని ఎవరిని అడిగితే మనం చెప్తూ ఉంటాం, మేము పరిశుద్ధంగా తీర్చబడడానికి, దేవుని కొరకు మేము సిద్ధపడడానికి అని మందిరానికి వస్తూ ఉంటాం. కానీ ఎటువంటి సిద్ధపాటును మనం కలిగి ఉన్నాం, దేవుని మాటను మనం ఎంతవరకు మనం వినగలుగుతున్నాం అనేది మనం చూసుకుంటూ ఉండాలి. దేవుడు సంఘం నుంచి ఎటువంటి క్వాలిటీస్ ఆయన కోరుకుంటున్నాడంటే, ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో మనం కొన్ని విషయాలు ఇక్కడ మనం చూడవచ్చు. చాలండి. ఇక్కడ సంఘమును దేవుడు తన ఎదుట నిలబెట్టుకోవాలి. ఏ విధంగా నిలబెట్టుకోవాలి అంటే, అది పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట మనల్ని నిలబెట్టుకోవాలనేది దేవుని యొక్క ఆలోచన. మనం పరిశుద్ధతను కాపాడుకోనకపోతే, నిర్దోషంగా మనం నడుచుకోకపోతే,
మనల్ని ఏ విధంగా దేవుడు తన ఎదుట నిలబెట్టుకోగలడు? ఒకవేళ దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు, దేవుని సింహాసనం ఎదుట మనం నిలబడినప్పుడు మనం ఒక క్షణమన్నా ఉండగలమంటారా? ఆ యొక్క పరిశుద్ధతలో మనం ఏమాత్రము నిలవలేము. మనం ఈ భూమి మీద మనం సిద్ధపడి పాపపు స్వభావం నుంచి ఎప్పుడైతే పాపపు మనుషులముగా మనం గతంలో ఉన్నా, ఇప్పుడు మనం పరిశుద్ధముగా ఎప్పుడైతే తీర్చబడతామో అప్పుడు మాత్రమే దేవుని సింహాసనం ఎదుట మనం ధైర్యంగా నిలబడగలుగుతాం. ఆ యోగ్యత మనకు అనుగ్రహింపబడుతుంది. దేవుడు ఈ భూమి మీద ఉన్న సంఘాన్ని సిద్ధపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. యథార్థమైన ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి, నిర్దోషమైన వారిగా ఉండాలి. మనం దానికి తగినట్లుగా మనం జీవించగలుగుతున్నామా లేదా అనేది మనం పరీక్ష చేసుకుంటూ ఉండాలి. యెషయా గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాటను మనం చూడొచ్చు. అబ్రహాముని దేవుడు స్నేహితుడిగా పిలిచాడు కదా, అలాగే అబ్రహాము సంతానముగా పిలువబడుతున్న మనల్ని కూడా దేవుడు స్నేహితులుగా అంగీకరించాలి అంటే అక్కడ మనం ఏం చేయాలో అక్కడ మనం చూడొచ్చు. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనము. నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. నిజమే, అబ్రహాముని దేవుడు స్నేహితుడు, అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పాడు కదా. ఎందువల్ల చెప్పాడు అంటే అబ్రహాముకి దేవుడు ఏదైతే చెప్తూ ఉన్నాడో అది అబ్రహాం చేస్తూ ఉన్నాడు. అందువల్ల అబ్రహాము దేవునికి స్నేహితుడిగా చేయబడ్డాడు. కానీ మనం కూడా దేవునికి స్నేహితులుగా ఉండాలనే ఆశ మనందరం కూడా కలిగి ఉంటాం. మనందరికీ కూడా అటువంటి ఆశ ఉంటుంది. కానీ ఎప్పుడు దేవుని స్నేహితులుగా మనం తీర్చిదిద్దబడతాము అంటే ఆయన చెప్పిన పనులన్నీ కూడా మనం చేసినప్పుడు. దేవుడు మనకు అనేక విషయాలు దేవుని దాసుల ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటాడు. మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా మన ప్రవర్తన సరి చేసుకోవాలి అని చెప్పి. దేవుని వాక్యం మనకు వినబడుతున్నప్పుడు, దేవుని వాక్యం మన మధ్యకు వస్తూ ఉన్నప్పుడు మనం ఏ విధంగా మనం స్పందించగలుగుతున్నాం అనేది మనల్ని మనం స్వపర్శించుకోవాలి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చూద్దాం. సామెతలు 21వ అధ్యాయము 29వ వచనము. చక్కపరుచుకొను. నిజమే, కొన్నిసార్లు భక్తిహీనులు ముఖమును మూర్చుకుంటారంట. యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకుంటాడు. దేవుని వాక్యము దేవుని సన్నిధిలో వినబడినప్పుడు ఒకవేళ నీ ప్రవర్తనను మార్చుకునే అంశము లేకపోతే నీ ప్రవర్తనను మార్చుకునే విషయం దేవుని దాసుల ద్వారా దేవుడు మనకు వినిపించినప్పుడు మన ప్రవర్తనను ఎంతవరకు చక్కబెట్టుకుంటున్నాం? గడిచిన వారంలో మనం విన్నాం. గడిచిన ఆదివారం దావీదు చెప్పిన అబద్ధము అది ఎంత నష్టాన్ని కలిగించిందో మనం చూసాం. అక్కడ ఉండే వారందరినీ కూడా కుటుంబాలుగా సౌలు వచ్చి చంపేశాడు. ఒక్క అబద్ధం ఎంత నష్టాన్ని కలిగించిందో చూడండి. నిజమే, మనం ఈ యొక్క దినాల్లో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అనేక మాటలు ఇతరులతో మనం పంచుకుంటూ ఉన్నప్పుడు మన మాటలు ఏ విధంగా ఉంటూ ఉన్నాయి, ఇతరుల పట్ల మనం ప్రవర్తించే ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనేది మనం స్వపరిశ చేసుకోగలుగుతున్నామా? దేవుడు చెప్తూ ఉంటాడు, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. ఒకవేళ మాటల ద్వారా మనలో ఏదన్నా దోషం ఉన్నప్పుడు దేవుని వాక్యం దాన్ని బయలుపరిచినప్పుడు మన ప్రవర్తనను ఎంతవరకు చక్కబెట్టుకుంటున్నాం? ఇక్కడ సామెతల గ్రంథంలో చెప్పేది ఏంటంటే భక్తిహీనుడు తన ముఖమును మూర్చుకుంటాడు, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకుంటాడు. మనం యథార్థమైన ప్రవర్తన మనలో ఉండాలి అంటే మన ప్రవర్తన ఎప్పటికప్పుడు మనం చక్కపరుచుకోవాలి. దేవుని మందిరంలోకి మనం వస్తూ ఉన్నప్పుడు, దేవుని మాటలు మనకు వినబడుతూ ఉన్నప్పుడు ఈ యొక్క చక్కపరుచుకునే ఆసక్తి మనం ఎంతవరకు కనపరచగలుగుతున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నీ బలహీనత గురించి దేవుడు పదే సార్లు దేవుని దాసుల ద్వారా తెలియజేస్తున్నప్పుడు, లేకపోతే అనేక సందర్భాల్లో నీవు వాక్యం వింటున్నప్పుడు, లేకపోతే వాక్యం చదువుతున్నప్పుడు నీ బలహీనత స్పష్టంగా నీకు చూపిస్తున్నప్పుడు నువ్వు ఎంతవరకు దాన్ని చక్కపరుచుకునే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నావు దాన్ని మనం ఆలోచించాలి. ఒకవేళ నా ప్రవర్తనను చక్కపరుచుకునే ఆలోచన నాకు లేదనుకో, నాకు ఆసక్తి లేదనుకో, నేను అబ్రహాము వారసుడిని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, నా కొరకు పరలోక రాజ్యం ఉంచబడింది అనుకోవడం అది ఎంతమాత్రం కూడా కరెక్ట్ కాదు. నేను ఎప్పుడు పరలోక రాజ్యం గురించి నేను ఎప్పుడు దృఢంగా నేను విశ్వసించగలను అంటే నా యొక్క ప్రవర్తన నేను చక్కపరుచుకున్నప్పుడు మాత్రమే. ఎప్పుడు నేను ఇటువంటి విశ్వాసం నేను కనుపరచగలను అంటే నా ప్రవర్తన నేను చక్కపరుచుకున్నప్పుడు మాత్రమే.
జక్కయ్యను మనం చూసాం కదా. తన ప్రవర్తనను ఆయన చక్కబరుచుకున్నాడు. తన నిందంతా కూడా దేవుడు తొలగించేశాడు. తను ట్రై చేయడాన్ని బట్టి, తన యొక్క ఏదైతే పాపముగా తను చిత్రీకరించారో ఆ యొక్క జీవితాన్ని తను విడిచిపెట్టడాన్ని బట్టి, ఒకవేళ మన జీవితం ఏ విధంగా ఉందో దేవునికి మనకు మాత్రమే తెలుసు, ఇతరులకు మన జీవితం తెలియదు. ఎందుకంటే మనం నటిస్తూ ఉంటాం, మనం దాన్ని అందంగా అలంకరిస్తూ ఉంటాం. ఎదుటివారులు చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అబ్బో ఈయన ఎంత భక్తిపరుడో అని మనం దాన్ని చక్కగా అలంకరిస్తూ ఉంటాం. కానీ మన యొక్క భక్తి జీవితం అనేది, మన యొక్క స్వభావం అనేది, లేకపోతే మన యొక్క యథార్థత అనేది దేవునికి తెలుసు. మనం ఎంతవరకు దాన్ని చక్కబెట్టుకుంటున్నాం, ఎంతవరకు దేవుని మాటలు మనం వింటున్నప్పుడు దానికి తగినట్లుగా మనం సిద్ధపడుతూ ఉన్నాం అనేది మనం చూసుకుంటూ ఉండాలి. నిజానికి అబ్రహాముని దేవుడు నీ కుమారుని బలివ్వు అన్నప్పుడు అబ్రహాం అనుకోవచ్చుగా, అరే నా కుమారుని బలి ఇస్తే మరి నాకేంటి, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఆయన మర్చిపోతున్నాడా, లేకపోతే ఆయన దాన్ని పట్టించుకోవట్లేదా, ఒకవేళ నాకు వాగ్దానం ఇచ్చాడు కదా, ఒకవేళ దేవుడు అది మర్చిపోయాడేమో, ఒకసారి గుర్తు చేద్దాం అన్న ఆలోచన అబ్రహాంకి లేదు. దేవా నాకు వాగ్దానం ఇచ్చావు కదా, నా సంతానాన్ని అభివృద్ధి పరుస్తా అన్నావు కదా, ఒకవేళ నువ్వు మర్చిపోయి నా కుమారుని అడుగుతున్నావేమో, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో అన్న ఆలోచన అబ్రహాంకి లేదండి. అబ్రహాము దేవుడు అడిగినప్పుడు మన పిల్లలు మనల్ని ఏదో కొనిపెట్టమని అడుగుతారు, మనం తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాం షాప్కి. అలా కొన్ని కట్టెలు తీసుకున్నాడు, ఒక కత్తి తీసుకున్నాడు, అబ్రహాం వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకు? బలి ఇవ్వడానికి. అది ఎంత మాత్రం కూడా ఏ తండ్రి కూడా దాన్ని జీర్ణించుకోలేడు. ఆ యొక్క దేవుడు ఏదైతే అడిగాడో దాన్ని ఇవ్వడానికి ఏ మనిషి కూడా సిద్ధపడలేడు. కానీ అబ్రహాము ఏ విధంగా సిద్ధపడుతున్నాడు చూడండి. ఒక ఓడను చేయడానికి ఏ ఒక వ్యక్తి కూడా దాన్ని సులువుగా తీసుకోలేడు, అది చాలా భారమైన పని. నోవాహు చూడండి ఎంత దాన్ని సులువుగా తీసుకుంటూ ఉన్నాడు. తన సంతానం అంతా పోయింది, ఆస్తి అంతా పోయింది, శరీరం అంతా కూడా రోగాలతో నిండిపోయింది, ఏ వ్యక్తి కూడా దాన్ని తీసుకోలేడు. కానీ యోబు చూడండి దాన్ని ఎంత సింపుల్గా తీసుకుంటున్నాడు. వీళ్ళందరూ ఇలా తీసుకోవడానికి గల కారణం ఏంటంటే వారి యొక్క యథార్థమైన ప్రవర్తన, దేవుని పట్ల వారు కలిగి ఉన్న విశ్వాసం. ఒకవేళ అబ్రహాము మాటలను బట్టి మనం చూడొచ్చు, అబ్రహాముకి ఎటువంటి విశ్వాసం ఉందంటే, ఆ కొండ దగ్గరికి వెళ్ళి మరలా మేము తిరిగి వస్తాం అంటే దేవుడు బలి ఇవ్వమని అడిగాడు కానీ దేవుడు బలి తీసుకోడు అన్న విశ్వాసం అబ్రహాంకు ఉంది. ఈ నోవాహుకి నేను రక్షింపబడుతూ ఉన్నాను, దేవుని మాటలు వినాలి అన్న విశ్వాసం ఉంది. యోబుకి నేను ఏమైనా సరే నేను ఒట్టి చేతులతోనే వచ్చాను, ఒట్టి చేతులతోనే దేవుని దగ్గరికి వెళ్తాను, మధ్యలో ఏమైపోయినా నాకు సంబంధం లేదనే విశ్వాసం యోబుకు ఉంది. కానీ మనకేంటంటే వీటన్నిటికీ కూడా భిన్నంగా ఉంటూ ఉంటాం. ఈ లోకంలో ఉన్నవే మనకి కావాలి, స్థిరమైన నివాసం కావాలి, అదే మనకి శాశ్వతమని ఫీల్ అవుతూ ఉంటాం. మనకి మంత్ ఎండ్ వచ్చే శాలరీయే మనకి శాశ్వతం అనుకుని పరుగులు పెడుతూ ఉంటాం. ఇవన్నిటిని కూడా మనం ఎక్కువ హైలైట్ చేస్తూ ఉంటాం దేవుని కంటే ఎక్కువగా. కానీ భక్తులు మనం చూసినట్లయితే వీటన్నిటినీ లోక సంబంధమైన దేన్ని కూడా వాళ్ళు హైలైట్ చేయలేదు, దేవుని మాత్రమే వాళ్ళు హైలైట్ చేశారు. ఈ యొక్క ప్రవర్తనను మనం చక్కబరుచుకోవాలి. దేవుని వాక్యం మన దగ్గరికి వస్తున్నప్పుడు, దేవుని మాట మనకు వినపడుతున్నప్పుడు మన ప్రవర్తన మనం చక్కబరుచుకోవాలి. చక్కబరచడం వల్ల ఇంకొక రిజల్ట్ ఏంటంటే, నీ యొక్క పాత జీవితానికి కొత్త జీవితానికి, ఒకవేళ నువ్వు అబద్ధాలు ఆడే వ్యక్తివి, లేకపోతే ఒకవేళ నేను అబద్ధాలు ఆడే వ్యక్తిని, ఒకవేళ నేను ఎదుటివారిని మోసం చేసే వ్యక్తిని, ఒకవేళ నేను లంచం తీసుకునే వ్యక్తిని, దేవుని వాక్యం నాకు వినబడినప్పుడు నేను ఒకవేళ ఆ విషయం నుంచి నేను తొలగింపబడ్డాను అంటే, లేకపోతే ఆ విషయాన్ని నేను ఆ యొక్క వ్యసనాన్ని కానీ ఆ యొక్క అలవాటుని కానీ నేను విడిచిపెట్టేశాను అంటే, నేను ధైర్యంగా దేవునితో చెప్పొచ్చు, ప్రభువా నేను ఈ విషయంలో నేను కరెక్ట్గా జీవిస్తున్నాను. ఒకప్పుడు నేను బలహీనుడును, ఒకప్పుడు నేను పదే సార్లు పడిపోయేవాడిని, ఒకప్పుడు నేను దీనికి బానిసగా ఉండేవాడిని, దీనివల్ల నాకు ఈ యొక్క ఎదుటి వాళ్ళు నిందించే అవకాశం అయితే ఉండేది. కానీ ఈ దినాన్ని నేను నా ప్రవర్తనను చక్కబెట్టుకున్నా, ఈ దినాన్ని నేను ఈ యొక్క వ్యసనాన్ని నేను నీ కృప ద్వారా నేను దానిలోంచి విడిపింపబడ్డా అని మనం చెప్పొచ్చు. ఈ కారణాలను బట్టి నేను అబ్రహాముకు వారసుణ్ణి అని మనం చెప్పే అవకాశం అనేది మనకు ఉంటూ ఉంటుంది. ఏ ఒక వ్యక్తి కూడా వారి యొక్క సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఈ యొక్క నీతి కార్యమును జరిగించలేడు, ఏ యొక్క వ్యసనంలో నుంచి కూడా బయటపడలేడు. ఒక వ్యక్తి ఎప్పుడు నీతి కార్యమును జరిగించగలడు అంటే, దేవుని యొక్క శక్తిని ఆశ్రయించినప్పుడే, దేవుని యొక్క కృపను ఆశ్రయించినప్పుడే అతడు సాధ్యపరచగలడు. ఈ దినాన్న దేవుని ఆజ్ఞలను ఎవరు నెరవేర్చగలరు అంటే, దేవుని యొక్క శక్తిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు మాత్రమే దేవుని యొక్క ఆజ్ఞలు నెరవేర్చగలరు, వారికి మాత్రమే దేవుని యొక్క రాజ్యము సిద్ధపరచబడి ఉంది.
ఈ యొక్క దావీదు భక్తుడు చెప్పినట్లుగా 15వ కీర్తనలో 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా 15వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువారు. ఒకవేళ మనం ఈ దినం వరకు మన హృదయాల్లో ఉండే ఆలోచన ఏంటి? మనం దేవుని కొరకు సిద్ధపడుతూ ఉన్నాం. దేవుని రాజ్యం మన కొరకు, దేవుడు మన కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకు నివాసాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈరోజే దేవుడు వచ్చేసాడు, లేకపోతే ఈరోజే మీకు టికెట్స్ కన్ఫర్మ్ అవ్వబోతున్నాయి, ఎవరెవరు పరలోక రాజ్యం వస్తారో బయలుదేరండి అని దేవుడు అన్నాడు అనుకోండి, ఎవరెవరు బయలుదేరతారు? ఫస్ట్ సహజంగా అందరికీ ఆసక్తి ఉంటుంది కదా, పరలోక రాజ్యానికి ఎవరైనా పిలుస్తున్నారు, మనం వెళ్ళిపోదాం అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. ఇటువంటి లక్షణాలు మనం కలిగి ఉన్నాం అనుకోండి, యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించు హృదయపూర్వకంగా మనం ఇప్పుడు నిజమే పలుకుతున్నాం అనుకోండి, మనం స్పీడ్కి వెళ్ళిపోవచ్చు. దేవుని రాజ్యం నా కోసమే ఉంది అని మన టికెట్ కన్ఫర్మ్. ఇంకా లేదు, నేను కొంచెం ఇంకా ప్రార్థన చేసుకోవాలి, నేను ఇంకా దేవుని దగ్గర కొన్ని విడిచిపెట్టాల్సినవి ఉన్నాయి, నేను ఇంకా సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి అని మనం ఆలోచనతో ఉన్నాం అనుకోండి, మనకి ఆర్ఏసీలోనే ఉన్నట్టు. అది మనకి టైం ఉందన్నమాట కన్ఫర్మ్ అవడానికి. మనం దేవుని దగ్గర స్పెండ్ చేయాలి, దేవుణ్ణి బతిమాలుకోవాలి. మన ప్రవర్తనను సరి చేసుకోవడానికి మనం దేవుని దగ్గర మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అదే ఒకవేళ దీంతో నాకు సంబంధం లేదు, ఇదంతటికి నేను ఎగినెస్ట్గానే ఉన్నాను అంటే మనం ఇంకా వెయిటింగ్ లిస్టే, మనకి ఇంకా ఛాన్సే లేదు. ఇంకా మనం ఎటువంటి స్థితిలో మనం ఉన్నామో మనం గమనించుకోగలగాలి. ఏ స్థితిలో మనం ఉన్నామో, ఏ స్థితిలో మనం పిలువబడ్డామో, ఏ స్థితిలోనికి మనం ట్రాన్స్ఫార్మ్ చేయబడుతున్నామో, మనం ధైర్యంగా అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాం. మనకు అన్ని విషయాలు తెలుసు, ఎవరు పరలోక రాజ్యం వెళ్తారు, ఎవరు పరలోక రాజ్యం వెళ్ళరు, అన్ని విషయాలు తెలుసు. కానీ క్రియల రూపంలో మనం ఏది కూడా చేయలేం. మనకి భ్రమలో మనం బతుకుతూ ఉంటాం అనమాట. అరే ఇది పెద్ద విషయం కాదులే, ఈ చిన్న అబద్ధం నన్ను పరలోక రాజ్యాన్ని ఆపదలే, ఎందుకంటే నేను అనేకమైన విషయాల్లో నేను విశ్వాసం ఉంచుతూ ఉన్నాను, ఈ చిన్న పాపము నన్ను పరలోక రాజ్యాన్ని ఆపదు, నన్ను డైరెక్ట్గా తీసుకెళ్తుంది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు సంఘం గురించి ఆశించేది మనం ఎఫెసీలో చూసాం కదా. సంఘం గురించి దేవుడు ఎటువంటి నిర్ణయం కలిగి ఉన్నాడో చూడండి. దేవుని పరలోక రాజ్యంలో తన ఎదుట నిలువబెట్టే వ్యక్తి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి? అటువంటి గొప్ప లక్షణాలను మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యం చేరతాం, లేకపోతే మనం పరలోక రాజ్యం చేరం. మనం ఎంతగా మన యొక్క ప్రవర్తనను మనం చూసుకోవాలి అంటే చాలా జాగ్రత్తగా, అన్నిటికంటే ఎక్కువగా మనం మన ప్రవర్తన విషయంలో మన జాగ్రత్త కలిగి ఉండాలి. అలాగే కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 23వ వచనంలో మనం చూడవచ్చు అది ఎప్పుడు మనకు సాధ్యం అవుతుంది అని. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనము. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. మన నడత యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. స్థిరపరిచేది దేవుడే, ఆ యొక్క ప్రవర్తన చూసి ఆనందించేది కూడా దేవుడే. నేను మన సొంత ఆలోచనలను బట్టి, మన సొంత జ్ఞానం బట్టి మనం ఏమీ కూడా చేయలేము. మన ప్రవర్తన దేవుని చేత స్థిరపరచబడాలి. ఆ స్థిరపరచబడిన ప్రవర్తనను అనుగుణంగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తూ ఉంటాడు. మన ప్రవర్తన ఏ విధంగా ఉందో ఈ దినాన్న మనం స్వపరిశీ చేసుకోవాలి. మనం ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాం, నిందారహితులుగా మనం జీవించగలుగుతున్నామా లేదా, యెహోవా చేత మన ప్రవర్తన మనం స్థిరపరచుకున్నామా లేదా అనేది మనం చూసుకుంటూ ఉండాలి. అలాగే ఇంకొక మాట సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం చూడవచ్చు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. సరళం చేయను. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు మనం ఒప్పుకోవాలి. ఆయన మాత్రమే మన ప్రవర్తనను సరిచేయగలిగిన సమర్థుడు. ఒకవేళ జక్కయ్య యేసు ప్రభువుని ఆహ్వానించకపోతే, యేసు ప్రభువుని అంగీకరించకపోతే, ఒకవేళ జక్కయ్య తన పాత ప్రవర్తనలోనే ఉండేవాడేమో. ఎప్పుడైతే యేసు ప్రభువుని నేను చేర్చుకోవాలనే ఆసక్తి జక్కయ్య కనుపరిచాడో, యేసు ప్రభుకి తన గృహంలో ఎప్పుడైతే అవకాశాన్ని అయితే కల్పించాడో, దానిని బట్టి జక్కయ్య యొక్క ప్రవర్తన మార్చబడింది. మనం మన సొంత జ్ఞానాన్ని అనుసరించి, మన సొంత ఆలోచనలను అనుసరించి మన ప్రవర్తన మనం చేంజ్ చేసుకోవాలి అంటే అది అసాధ్యమైన పని. దేవుని మన ప్రవర్తన అంతటి యందు
ఎవరికి అధికారం ఇవ్వాలంటే దేవునికి అధికారం ఇవ్వాలి. దేవుని అధికారమునకు మనం ఒప్పుకున్నప్పుడు మన త్రోవలను ఆయన సరళం చేయగలడు, మన మార్గాన్ని అంతటినీ కూడా ఆయన క్రమపరచగలడు. అటువంటి ఆసక్తి మనందరం కూడా దేవుని పట్ల కనుపరచాలి. మనం ఎప్పుడు కూడా దేవుని మందిరంలో నాటబడిన వారై ఉండాలి. కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 8వ వచనం 9వ వచనంలో మనకు ఆ మాటలు మనం చూడవచ్చు. కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము, నేనైతే చాలండి. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మకించి ఉన్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. ఈ వాక్యం నేను ఈ యొక్క హెచ్ఏఎల్ కాలనీ రెంట్ హౌస్లో ఉన్నప్పుడు దేవుని దాసులు మా గృహం దగ్గర కూటం పెట్టినప్పుడు ఈ వాక్యాన్ని చెప్పారనమాట. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మకించి ఉన్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము స్తుతించెదను. అప్పటికి మాకు సొంత ఇల్లు కొనుక్కోవాలన్న ఆలోచన లేదు. కానీ ఈ యొక్క సొంత ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇక్కడ కూడా ప్రేయర్ పెట్టించుకున్న తర్వాత మరలా ఇదే వాక్యాన్ని దేవుని దాసులు జ్ఞాపకం చేశారు. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. దేవుని యొక్క గొప్ప ఏర్పాటు చూడండి. ఎవరైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె నాటబడి ఉంటారో, నిత్యము దేవుని కృపయందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో, నిజంగా మనం నమ్మదగిన వారం కాము. అయినను దేవుడు తన కృపచేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించడం చేత, లేకపోతే దేవుని మందిరమునకు వచ్చినప్పుడు ఏదో మనకి లాభం వస్తుంది, ఏదో కలిసి వస్తుంది మనం దేవుని మందిరమునకు రావడం కాదు. కానీ దేవుని రాజ్యమునకు మనం స్వతంత్రులుగా మార్చబడాలి. దేవుడు రెండవసారి రాబోతున్నప్పుడు, దేవుడు రెండోసారి వచ్చినప్పుడు మనల్ని దేవుడు తీసుకువెళ్ళగలగాలి. అటువంటి విశ్వాసము, అటువంటి నిరీక్షణ మనం ఎప్పుడు మన హృదయాల్లో మనం కనుపరుచుకోగలగాలి. అటువంటి విశ్వాసం మనం చూపించాలి అనే ఆశతో మనం వస్తూ ఉంటాం దేవుని మందిరానికి. దేవుని పట్ల గొప్ప కార్యములు మనం ఏదైతే మనం కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, అరే నేను ఈ ఎగ్జామ్స్ పాస్ అయిపోతే బాగుండు, లేకపోతే నాకు ఈ కంపెనీలో జాబ్ వస్తే బాగుండు, లేకపోతే నేను ఒక సొంత ఇల్లు కొనుక్కుంటే బాగుండు, ఒక కారు కొనుక్కుంటే బాగుండు, అనేకమైన ఆలోచనలు మనకు ఉంటూ ఉంటాయి. ఒకవేళ మనం దేవుని సైడ్ నుంచి మనం ఆలోచించినట్లయితే ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో చాలా అల్పమైనవి. దేవుని పట్ల మనకున్న ప్రణాళిక చాలా గొప్పది. కానీ మనం ఏది కోరుకుంటామంటే దేవుని దృష్టిలో ఉన్న అత్యంత అల్పమైన దాన్ని మనం ఘనముగా ఎంచుకుంటూ ఉంటామన్నమాట. దాన్నే ఎక్కువగా మనం ఆశపడుతూ ఉంటాం, దాని విషయమే మనం ఎక్కువ పరుగులు తీస్తూ ఉంటాం. కానీ మనం చేయాల్సింది ఏంటంటే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె మనం ఉండగలగాలి. దేవుని మందిరంకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. గడిచిన దినాల్లో నేను రక్షింపబడక ముందు కొన్ని సందర్భాల్లో టెంపుల్కి వెళ్ళేవాడిని. ఎందుకు వెళ్ళేవాడిని అంటే ఆచార ప్రకారంగా అందరూ వెళ్తున్నారు కాబట్టి వెళ్ళేవాళ్ళం. లేకపోతే ఏదన్నా శాపాలు ఏమన్నా వస్తాయేమో, లేకపోతే ఏదన్నా కీడేమన్నా వస్తుందేమో టెంపుల్కి వెళ్ళకపోతే, లేకపోతే పండగ పూట వెళ్ళకపోతే అందరూ నవ్వుతారేమో, వీడు పండగ పూట కూడా టెంపుల్కి వెళ్ళలేదు, ఈ రకరకాల కారణాలతో వెళ్ళేవాళ్ళం. కానీ ఈ దినాన్న దేవుని మందిరానికి వస్తున్న మనందరం కూడా సండే చర్చికి వెళ్ళకపోతే గొప్పని ఎవరన్నా వీళ్ళు క్రిస్టియన్స్ సండే చర్చికి వెళ్ళరు అని అనుకుంటారేమో, లేకపోతే కనిపించొద్దాము, లేకపోతే ఏదన్నా కీడు వస్తుందేమో మనం దేవుని మందిరానికి వెళ్ళకపోతే, లేకపోతే ఏదన్నా నష్టం వస్తుందేమో. ఇవి కాదు. కానీ రక్షింపబడిన తర్వాత మనకు ఉండవలసిన గొప్ప నిరీక్షణ ఏంటంటే దేవుని రాజ్యానికి నేను సిద్ధపడాలి. యథార్థమైన ప్రవర్తన దేవుని ఎదుట నేను కనపరచాలి. యథార్థమైన ప్రవర్తన నేను దేవుని ఎదుట ఎప్పుడు కనపరచగలను? దానికోసం నేనేం చేయగలను? నేను ఏ డిగ్రీ చదవగలను? లేకపోతే నేను ఏ కష్టం చేసి నేను ఈ యొక్క ఆధిక్యతను నేను సంపాదించగలను? ఏ కష్టం చేసినా నేను ఈ ఆధిక్యతను సంపాదించలేను. ఏ చదువు చదివినా, లేకపోతే ఏ జ్ఞానాన్ని సంపాదించినా నేను ఈ ఆధిక్యతను సంపాదించలేను. ఎప్పుడు అంటే దేవుణ్ణి ఆశ్రయించినప్పుడే, దేవుని మాటలు వినబడుతున్నప్పుడు, మన యొక్క ప్రవర్తనను మనం చక్కబెట్టుకోవడానికి మనం ఆసక్తి చూపించినప్పుడు మాత్రమే ఇటువంటి యథార్థమైన ప్రవర్తన మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఈ యథార్థమైన ప్రవర్తన మనం స్వతంత్రించుకున్నప్పుడు దానికి రుజువు ఏంటంటే దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటకు అనుగుణంగా మనం నడుచుకుంటూ ఉంటాం.
దానికి ఏ మాటకు కూడా మనం పోస్ట్పోన్ చేసే ప్రయత్నం చేయం. భక్తులను మనం చూసినట్లుగా ఈ దినాల్లో భక్తిని చేస్తున్న మనము, ఎదుటివారికి క్రైస్తవులుగా కనబడుతున్న మనము, మనలో ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం కలిగి ఉండాలి. పాపపు జీవితం నుంచి పరిశుద్ధమైన జీవితంలోనికి మనం రాగలిగే ప్రయత్నం మనం చేయాలి. మన యొక్క ప్రతి ఒక్క జీవితంలో, ప్రతి ఒక్క విషయంలో దేవుని జోక్యం చేసే వారంగా మనం ఉంటూ ఉండాలి. ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి ఆనందించగలడు. దేవుని యొక్క మన మార్గములను సరళం చేయగలడు. ఒకవేళ మనం ఈ విధంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని స్నేహితులుగా కూడా అంగీకరించగలడు. అంతకంటే గొప్ప భాగ్యం ఏమీ లేదు ఈ లోకంలో. అటువంటి గొప్ప భాగ్యంను స్వతంత్రించుకున్నటకు దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవ, తెగల రజనీ పాదాలకు లెక్కలైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్వామి. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి ప్రభువా, నేను ఇంతవరకు నాయన మీరు మాకు వినిపించిన మాటలన్నిటిని బట్టి నీకే వేలాది వందనాలు తెలియజేస్తున్నావు స్వామి. నిజమే నాయన, నీ రాజ్యంలో మేము చేరాలంటే ప్రభువా నాయన, నీవు వచ్చినప్పుడు నాయన అయా నీతో మేము రావాలంటే ప్రభువా నాయన ఎటువంటి ఆధిక్యతలు మేము కలిగి ఉండాలో నాయన మీరు మాకు వివరించిన గొప్ప దేవుడు ప్రభువా. అటువంటి భక్తి జీవితం నాయన మేమందరం కలిగి ఉండడానికి సహాయపడండి. నీ మాటలు మాకు వినిపింపబడుతున్నప్పుడు నాయన మా ప్రవర్తన మేము చక్కపరుచుకునే వారం ఉండడానికి సహాయపడమని ఈ చిన్న ప్రార్థన ఈ పాసందుకు చేర్చుకోమని నజరుని యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే నిరీక్షణ నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. సెకండ్ మాటలు విన్నాం, కొద్ది నిమిషాలు నేను కూడా. ఇంకా మనకు కొద్ది టైం ఉంది కదా, రైట్. ఆ భాగాన్ని క్లోజ్ చేసేద్దాం. ఏది? కీర్తనల గ్రంథంలో 34వ కీర్తన. చక్కని విషయాలు ఇంకొద్దిసేపు చెప్పుంటే బాగుండు. ట్రైన్ ఎక్కడ దాకా వెళ్ళి ఆగిపోయింది. ఒకసారి చూడండి ఆ మాటలు. ఏమనుంది? పిల్లలారా నా మాట వినండి, యెహోవాయందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరువాడు ఎవరైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకం భూమి మీద నుండి కొట్టివేయటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని నడిపించును. చూడండి, ఇక్కడ మనము గమనిస్తే దావీదు భక్తుడు అదుల్లాం గుహలో కూర్చొని ఇప్పుడు మళ్ళీ కూటం పెట్టాడు. రెండో కూటం ఇది. అదుల్లాం గుహలో కూటం పెట్టాడు. అదుల్లాం గుహలో ఎక్కడి నుంచి తప్పించుకొచ్చాడంటే గాతు నుండి. ప్రాణం దక్కింది, ప్రాణం అరిచేతులకు వచ్చింది. ప్రాణం ఆయనకి మరలా దక్కి ఇప్పుడు చెప్తున్నాడు, కష్టాలు లేకుండా ఎవడు బతకడు అబ్బాయి. అందరికి కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఎవడలా బతకడు. ఎందుకంటే కష్టాలు ఉన్న వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు అక్కడ. అదుల్లాం గుహలో ఎవరు కూర్చున్నారు? పోయిన వారం మనం చెప్పుకున్నాం. 400 మంది అప్పులోళ్ళు, ఈఎంఐలు కట్టాల్సిన వాళ్ళు, రోగాలోళ్ళు, బలహీనతలోళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు. మేలు నందుచు ఎవడైనా బ్రతుకుతాడా?
పౌలు భక్తుడు ఏమంటాడంటే, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంట. మనం ఇప్పుడు దాకా విన్న వర్తమానము ఏమనంటే, దేవుని రాజ్యంలో మనము ప్రవేశించాలి. దాని కొరకు మనం ప్రయాసపడాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఎవరు అనంటే, అనేక శ్రమలను అనుభవించి, వాటిని దాటుకొని, వాటిని జయించి, మనం ఇందాక స్టార్టింగ్లో పాట పాడుకున్నాం, జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చు. మనం ఎప్పుడైతే జయిస్తామో, కొన్నిసార్లు మనం జయించలేం, ఓడిపోతాం కదా, పడిపోతాం, బలహీనం అయిపోతాం, జారిపోతాం, కృంగిపోతాం. అప్పుడు ఏమనిపిస్తుంది? ఇందాక సోదరులు చెప్పినట్టుగా, ఏం కాదులే, దేవుడు, నేను ఆయన బిడ్డను కాబట్టి, బైబిల్లో పేరే నాది కాబట్టి పెద్దగా పట్టించుకోలే అని కాకుండా, అరే పడిపోయానేంటి నేను అనే ఆలోచన వస్తుంది చూసారా? అది మంచి ఆలోచన. నేను ఎందుకు ఇలా కోపడ్డాను, నా హృదయం ఎందుకు ఇంత తొందరపడింది అనే ప్రవర్తన కిందకి రావడమే మంచిది. నేను చేసింది కరెక్ట్ అనొద్దు. నేను చేసిన దాన్ని అందరూ సమర్థిస్తారు, దేవుడు సమర్థిస్తాడు అని అనొద్దు. మనం అనేకమైనటువంటి వాడిని అనుభవించాలి. వాటిని ఏం చేయాలంటే జయించాలి. వాటిని జయించాలి. మనం జయించాలంటే దేవుని సహాయాన్ని తీసుకోవాలి. జయించలేక నేను నా వల్ల కాదులే, నేను పోతాను అనేసి పోవడం కాదు, నా వల్ల కాదు అని అనడం కాదు. ప్రకటన గ్రంథం అంతా మనం చదివితే అక్కడ జయించు వారికి బహుమానాలు, జయించు వారి కిరీటాలు. ఎవరికి? నువ్వు జయిస్తే కిరీటం వరకు వస్తుంది చెప్పు. ఇప్పుడు ఉదాహరణకి సిరి, ఈమె జయించింది అనుకో, కిరీటం వరకు వస్తుంది కదా. ఇప్పుడు నువ్వు జయించావు అనుకో, కిరీటం వరకు వస్తుంది. మనం జయిస్తే సంతోషం ఎవరికి కలుగుతుంది? మనం జయించినప్పుడు ఆయనకి ఎందుకు ఇవ్వాలండి? నేను జయించా, నేను ఓడిపోతా. నేను జయించి ఆయనకి ఎందుకు ఇవ్వాలా? దేవుని కొరకు మనము జయించాలి. బ్రతకగోరేవాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినాలు బ్రతకగోరేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడు లేడు. క్వశ్చన్ మార్క్ అది. చెడ్డ మాటలు పలకకుండా, నీ నాలుకను నకిలీ మాటలు పలకకుండా, నీ పెదవులను కాపాడుకో, నీ మాటలు కాపాడుకో. ఈ విషయంలో దావీదు గాతులో అనవసరమైన మాటలు మాట్లాడి అవమానపడ్డాడు. ఇప్పుడు దావీదు యొక్క 2 ఇమేజెస్ తీద్దాం, 2 ఫోటోలు ఒకే ఫ్రేమ్లో పెడదాం. ఆ 2 ఫోటోలు పిచ్చగా గడ్డం కదా, సొల్లు గారుతా పిచ్చ వ్యవహారాలు చేస్తున్న దావీదు ఇమేజీ, దావీదుకి 10,000 అనే ఇమేజీ. ఈ 2 పెడితే, ఈ 2 ఫోటోలు దావీదు చూపిస్తే, ఇది నేనేనా? చిచ్చి, నేనేనా అలా ప్రవర్తించింది? నేనేనా అలాంటి మాటలు మాట్లాడింది? నేను అలా మాట్లాడటం వల్ల, నేను అలా చేయడం వల్ల అవమానం నాకు ఒకటికి రాలా, దేవునికి కూడా వచ్చింది. దావీదు అదే చెప్తున్నాడు. మనం మాట్లాడే మాటల వల్ల, మనము చేసే పని వల్ల ఘనత దేవునికి వస్తే, మనం మాట్లాడే చెడ్డ మాటల వలన, నకిలీ మాటల వలన దేవుని నామానికి అవమానం వస్తుంది. దావీదు అంటున్నాడు, ఇదిగో అనవసరమైన మాటలు నేను మాట్లాడి నేను అవమానపడ్డాను, నా దేవుడు కూడా అవమానపరచబడ్డాడు. నేను పిచ్చోళ్ళగా నటించాను, వ్యర్థమైన మాటలు మాట్లాడాను. అందువలన మీరు మీ మాటల విషయమై జాగ్రత్తగా ఉండండి. మాటలు జాగ్రత్తగా కాపాడుకోండి. మోసపు మాటలు పలకండి. ఎప్పుడు వచ్చింది దావీదుకి తెలివి? దావీదుకి తెలివి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు చెప్తున్నాడు ఆ మాటలు? అక్కడ చెప్పలా, ఇక్కడ చెప్తున్నాడు. బాగా అనుభవం వచ్చిందనమాట. కొంతమందికి ఎవరం ఎప్పుడు వస్తుంది? ఎవరం ఎప్పుడు వచ్చిందంటే, ఒక ఆమె ఉంది నాకు తెలిసి, కొంతమంది వినరు,
ఆ మసలగాగే నీళ్లు పోసుకుంటుంది, మామూలు నీళ్ళు పోసుకోదు. అంత వేడి నీళ్ళు ఎందుకు పోసుకుంటావు అంటే, బెచ్చే నా చిన్నప్పటి నుంచి పోసుకోలేదు నేను, నువ్వు పోసుకుంటావు, చిచ్చి నేను పోసుకొని అనేసి వేడి వేడి నీళ్ళు ఎక్కువ ఇంక అలవాటు. అలా పోసుకొని ఏమైపోయిందంటే వెంట్రుకలు అనండి, వాటికి దేవుడు మంచి పేరు పెట్టాడు, బొచ్చు కుక్కలకు ఉండేది. చాలామందికి ఎప్పుడు వస్తుంది, ఈయనకు వచ్చింది ఎప్పుడు, మాట్లాడబాకండి రబ్బాయి అంటున్నాడు, ఎప్పుడు అర్థం అయిపోయింది. ఆయన అప్పుడు కెమెరాలు లేవు కానీ ఆయన ఇమేజ్ తీసేసుకున్నాడు. చూడు చిచ్చి నేనేనా, ఆ గడ్డం మీద సొల్లు గరిచింది నేనేనా, అక్కడ అలా ప్రవర్తించింది నేనేనా, అక్కడ అలా మాట్లాడింది నేనేనా, అలాంటి మాటలు మాట్లాడకండి. నేను మాట్లాడటం వల్ల అవమానం దేవునికి కూడా వచ్చింది. దావీదుకి ఎక్కువ దుఃఖం ఏది కలిగించిందో తెలుసా? తను అవమానపడ్డ విషయం ఆయన దుఃఖాన్ని కలిగించలేదు, కానీ దేవుని నామం అవమానపడ్డం ఆయనకి చాలా దుఃఖాన్ని కలిగించింది. అందుకని అన్నాడు, అందుకని మీరు దీన్ని వెతకండి, దాన్ని మానేయండి. 14 వచనంలో 15 వచనం అన్నాడు, ఇప్పుడు దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందంటే నీతిమంతుల మీద ఉంటుంది, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉంటుంది. మిగతా వాళ్ళని కొట్టేస్తాడు దేవుడు. ప్రియులారా, మేలును వెతకండి, అందులో నుంచి మీరు బయటికి రండి, మీరు బయటకు వచ్చి వెతకండి, మేలును వెతకండి, మంచిని వెతకండి. పచ్చకామెరలోడికి అక్కడ మొత్తం పచ్చగా ఉంటాడు, ఆడ ఎదుగుతాడు. ఇంకా యేసు ప్రభు హేరోదు ఇద్దరు ఎదురు పడ్డారు ఒకరోజు. ఒక అద్భుతం చేయండి యేసు ప్రభు ఏం మాట్లాడడం వల్ల ఏమనుకొని ఉంటాడు, ఏ రోజు ఏంటి రాజుతో మాట్లాడడం లేదు, వీడికి అంత గర్వం అనుకొని ఉంటాడు. ఎందుకంటే వీడి పచ్చగా ఉన్నాయి. యేసు ప్రభు గారి కళ్ళు ఎలా ఉంటాయి, నేను అనుకుంటా వైట్గా ఉన్నాయేమో, తెల్లగా పాలవలే కల్మషం లేనివిగా ఉన్నాయేమో. అందుకని యేసుప్రభు వారికి ఎవరిని చూసినా కూడా ప్రేమగా కనిపిస్తుంటారు. అసలు ఇతను ఎంత ప్రేమ గల్లోడో. ఎవరు మనల్ని యేసుప్రభు వారు ఎలా చూశారంటే ప్రేమ గల్లోడ్లాగే చూశాడు. ఆయన ఎలాగో అలాగ చూశాడు మనల్ని కూడా. యేసుప్రభు వారు ఎలాంటి మనసు ఉందో ఆయన మనల్ని ఎలా చూశాడంటే, నిన్ను చూసినప్పుడు నువ్వు కూడా యేసుప్రభు అన్నట్టు చూశాడు. నువ్వు కూడా అటువంటి మనసు కలిగిన వ్యక్తి అన్నట్టుగా చూశాడు. లేకపోతే ఆయన కూడా మనల్ని శత్రువులకు చూసుంటే సదిరేసి ఉంటారు ఈ పాటికి. యేసు ప్రభు వారికి హేరోదు ఎలా కనపడుతున్నాడంటే ప్రేమ గల్లోళ్ళకి కనపడుతున్నాడు. హేరోదుకి యేసు ప్రభు ఎలా కనపడతలేదు సార్, చాలా గర్విస్తున్నట్టున్నాడు, అతను మాట్లాడడం లేదు. అందుకని అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడంటే ఇదిగో వారిని కొట్టివేస్తాడు, వారికి విరోధంగా ఆయన ఉంటాడు. అయితే అంటున్నాడు కింద, ఇదంతా ప్రార్థన. 17వ వచనం, ఆయన ఆలకించును, ఆయన విడిపించును, ఆయన రక్షించును, ఆయన విడిపించును, ఆయన కాపాడును. ఆయన కాపాడుతాడు, ఆయన సహాయం చేస్తాడు, ప్రతి విషయంలో ఆయన సహాయం చేస్తాడు. తన యందు భయభక్తులు గల వారిని ఆయన సహాయం చేసి పరీక్షించి వారికి ఇస్తాడు. మనం అనుకున్న టైంలో ఆయన ఇవ్వడు, ఆయన అనుకున్న టైంలో ఆయన ఇస్తాడు కదా. ఆయన మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. కాబట్టి ప్రియులరా, మనం కంగారు పడిన అవసరం లేదు, కలవరపడిన అవసరం లేదు. ఎప్పుడు ఇస్తాడు. ప్రియులరా, కింద అంటున్నాడు, మనము ఆయనకి ఎప్పుడైతే సరైన విధంగా మొరపెడతామో ఆయన మనకు సహాయం చేస్తాడు. 21వ వచనం చూడండి, చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించేవారు అపరాధులుగా ఎంచబడుదురు. చూడండి, యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు వచ్చి వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడుదురు. ప్రియులరా, ఎవరు కూడా అపరాధులుగా ఎంచబడరు. వాళ్ళందరినీ కూడా ఆయన ఏం చేస్తాడంటే పరిశుద్ధులుగా మారుస్తాడు. వారి జీవితాల్లో ఆయన ఒక ప్రత్యేకమైన మార్పును తీసుకొని వస్తాడు. ఎప్పుడు
ఆయన్ని శరణు వచ్చినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన యందు విశ్వాసం వచ్చినప్పుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన పైన మనం నమ్మకం ఉంచాలి. మనం కంగారు పడిపోయి కలవర పడిపోయిన అవసరం లేదు. మనం చక్కగా భక్తులను చూసాం. వాళ్ళని మనం ఏం చేయాలంటే గురిగా పెట్టుకుని వెళ్ళిపోతూ ఉండాలి. వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు? మన చుట్టూ ఉన్నారు. మొన్న వరల్డ్ కప్ చూసారా? న్యూజిలాండా జింబాబ్వే ఏది మన జరిగింది కదా, న్యూజిలాండ్ వాళ్ళతోటి మనోళ్ళు కప్పు కొట్టారు. చుట్టూ ఉన్నారు, అందరు చూసారా? క్రికెట్ ప్రేమికులు ఉంటారుగా, చూడలేదా? చూస్తూ ఉంటారు. ఎంతమంది ఆడారు లోపల? ఎంతమంది ఆడారు? బ్యాట్ పట్టుకొని ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మేము టీవీలో చూస్తుంటే అక్కడ పైన వస్తూ ఉంది, ఇంచుమించు 60 కోట్ల మంది చూశారు. 60 కోట్ల మంది 60 కోట్ల మంది చూస్తూ ఉన్నారు. ప్రపంచంలో అందరూ చూస్తున్నారు ఆ మ్యాచ్ని. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఒక స్టేడియంలో మనం ఉన్నట్టుగా, మనం ఆడుతున్నట్లుగా ఇక్కడ మ్యాచ్ మనం ఆడతాం. పరిశుద్ధులు చూస్తూ ఉంటారు మనల్ని. ఇందాక చెప్పారుగా బ్రదరు లిస్ట్, అబ్రహాం చూస్తాడు, నోవా చూస్తాడు, జక్కయ్య చూస్తాడు, యోబు చూస్తాడు. వీళ్ళందరి పైన ప్రభు ఉంటాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూస్తూ ఈ మాటలు ఈ చెదారం అంతా పడేసేసి ముందుకు సాగిపోవాలి. వీళ్ళంతా మనల్ని చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. వీళ్ళు మనల్ని ఎవ్వరు చూడలే అనుకుంటాం. స్టేడియంలో ఉన్నట్టుగా ఉన్నాం మనం. ఎక్కడ? ఇంచుమించు 60-70 కోట్ల మంది చూస్తుంటే ఎలా ఉంటుంది బాబాయ్? ఒక సీసీ కెమెరా చూస్తేనే ఎంత భయంతో పనిచేస్తారో. ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా భయంగా పనిచేస్తారు. ఎందుకు? సీసీ కెమెరాలు కానీ లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడతారు. ఇలారా ఇంచుమించు ఒక 100 కోట్ల సీసీ కెమెరాలు మనల్ని చూస్తూ ఉన్నాయి. తక్కువలో తక్కువ 100 కోట్ల సీసీ కెమెరాలు అవి మన అంతరంగాలను చూస్తున్నాయి. ఎముకలు కీళ్ళు విభజించు మట్టుకు దూరుచు లోపల గంట చూస్తున్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మన హృదయాన్ని, మన జీవితాన్ని కాపాడుకొని ప్రభు కొరకు నమ్మకంగా సాగాలి. అటువంటి కృప దేవుడు మన అందరికీ దయచేయును గాక. ఆమెను ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. చక్కని మాటలు మనం విన్నాం. ప్రభు రాకడ కొరకాయ మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాం. ప్రభు రాజ్యం కొరకాయ మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేద్దాం. దేవా, మీ సన్నిధి దినం మాకు అనుగ్రహించినందుకు వందనాలు అని చెప్పి మన హృదయం అంతటితో ప్రభువా నీ గుడారంలో నేను అతిథిగా ఉండే వ్యక్తిగా నన్ను చేయండి. ప్రభువా నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించే భాగ్యమును నాకు దయచేయండి. అబ్రహాముకు పరిశుద్ధ పర్వతం మీద నివసించే భాగ్యమును దేవుడిచ్చారు. యోబుకు పరిశుద్ధమైన పర్వతం మీద నివసించే భాగ్యమునిచ్చాడు. మనుషులందరూ పాపి అని జక్కయ్యకి ఒక పేరు పెట్టారు. అయితే ఆ జక్కయ్యకి పరిశుద్ధమైన పర్వతం మీద నివసించే భాగ్యాన్ని యేసు ప్రభు వారు ఇచ్చారు. నిజంగా పాపి అయిన మనుషుడి దగ్గరికి ఈయన వెళ్తున్నాడని చెప్పేసి అన్నారు. కానీ యేసు ప్రభు వారు అన్నారు, ఈయన అబ్రహాము సంతానం అని చెప్తున్నాడు. మన హృదయాలను మనం ప్రభు వైపు త్రిప్పాలి. ఎంతకాలం మనం భక్తిని అలంకరించుకుని తిరుగుతాం? ఎంతకాలం భక్తిని ఊరికినే బట్టలు ధరించినట్లుగా ధరించి తిరుగుతాం? ఇదిగో యథార్థమైన ప్రవర్తన, ఇదిగో నీతిని అనుసరించడం, హృదయపూర్వకంగా నిజం పలకడం మన జీవితాలకు ఎప్పుడు అలవర్చుకుంటాం? ఎప్పుడు ఆయన సన్నిధిలో మనం స్థిరపరచబడతాం? ఎప్పుడు ఆయన సన్నిధిలో మనం క్రమపరచబడతాం అని పరిశుద్ధాత్మ దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభువా, నన్ను బలపరచండి, శ్వాసలో స్థిరపరచండి, క్రీస్తులో క్రమపరచండి, నీలో ముందుకు సాగడానికి సహాయం చేయండి. నన్ను మరెక్కువగా మీ ఆత్మతో నింపండి. ప్రభువా, మీరు త్వరగా రాబోతున్నారు. మీరు ఆశించే పరిశుద్ధత, మీరు ఆశించేటువంటి యథార్థత, మీరు ఆశించే నీతి, మీరు ఆశించే క్రమం నా జీవితంలో నిండారుగా ఉండడానికి సహాయం చేయి ప్రభువా. దేవాన్ని కృప చేత నింపి నడిపించు స్వామి అని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన స్వామి, ఈ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ పర్వతమునకు ఎవడు ఎక్కగలడు ప్రభువా? ఇదిగో మీ గుడారములో అతిథిగా ఎవడు ప్రవేశించగలడు ప్రభువా? ఇదిగో ఈ లక్షణాలు ఉంటే, ఈ క్వాలిటీస్ ఉంటే ఖచ్చితంగా మీరు ప్రవేశిస్తారని ప్రభువా ఇదిగో మీరు ఇంతవరకు సెలవిచ్చుకుంటూ వచ్చారు. అందుకొరకే స్తోత్రాలు ప్రభువా. మా హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రవర్తనను తేటగా చూసే దేవుడు ప్రభువా. ఇదిగో సాక్షి సమూహం వేగం వలె ఆవరించినట్లుగా ప్రభువా మా తండ్రి, ఇదిగో నీవు, నీ దూతలు, పరిశుద్ధులు మమ్మల్ని తదేకంగా మా యొక్క ఇదిగో జీవన ప్రయాణాన్ని వారు గమనిస్తున్నారని జాగ్రత్త కలిగి మా విశ్వాసాన్ని కొనసాగించుకోవడానికి సహాయం చేయండి. మీ మాటలు మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. ఈ పరిచర్య బహుగా దీవించండి. వాక్యం అందించు. నీ కుమారులను ఇంకా బలపరిచి భార్యను బిడ్డలను దీవించు, ఆశీర్వదించు. మా సంఘములో నాయన చక్కగా వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యాన్ని ధ్యానించి బోధించేవారు మా సంఘములో అవసరం ప్రభువా. మరెక్కువగా మీరు అటువారిని సిద్ధపరిచి స్థిరపరచండి. మీరు అక్కడ కొరకాయ మమ్మల్ని అందరినీ కూడా ఆయత్తపరచండి. యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. మంచిది. ఈ సమయంలో సోదరులు గిద్యోను బాబు వచ్చి ప్రభుని స్తుతిస్తూ ఒక పాట పాడుచుండగా పరిశుద్ధమైన పని కొరకాయ కానుకలు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక.
ఆయన నామమునకు స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధనాపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. మంచిది. వార కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా ఉంటాయి. దయచేసి వార కార్యక్రమాల్లో పాలు పంపులు పొందండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, ప్రభు రక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తు నామములో మీ పాదాల దగ్గరకు వచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. మాకు గొప్ప దేవుడుగా నీవు ఉన్నందుకు వందనాలు. మాకు విమోచకుడుగా, మాకు చాలిన దేవుడుగా, సరిపోయిన వాడవుగా నీ ఉన్నందుకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ప్రభువా మీ సన్నిధిలో మేము ప్రవేశించి మీ గురించి పాడి, కీర్తించి, ఆరాధించి మీ మాటలు విని పరిశుద్ధమైన పని కొరకాయ అదిగో మేము గుప్పిళ్ళు విప్పడానికి మీరు చేసిన మీ మేళ్ళన్నిటి కొరకు వందనాలు ప్రభువా. మా తండ్రి, మీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఈ ప్రకారం చేసేవాడు వాడు నిలబడతాడని 15వ కీర్తనలో 1 నుండి 5 వచనాల్లో మాకు చూపించారు. అవును ప్రభువా, మా ముందు ఎంతోమంది ఆ పరిశుద్ధమైన పర్వతం మీద ప్రభువా వారు ప్రవేశించినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. మేము అట్టి కృపలోకి రావాలని మాకు సంఘము అనేటువంటి క్రమాన్ని, పరిశుద్ధాత్మ అనేటువంటి నాయకత్వాన్ని, వాక్యము అనేటువంటి మీ మాటను మీరు మాకు ఇచ్చి మీరు నడిపిస్తున్న మీ ప్రేమ కొరకై లెక్కలేని స్తోత్రాలు, వందనాలు. నిత్యము ప్రభువా మీ అందు భయభక్తులు కలిగి సాగిపోవడానికి సహాయం చేయి. పరిచయం దీవించు, ఆశీర్వదించు, బలపరచు ప్రభువా. ప్రతి ఒక్కరి హృదయాల్లో మీ మాటలు నీరు కట్టి ఫలింపచ్చే. నీ బిడ్డలు గోపిళ్ళు విప్పారు, 30 దంతులుగా, 100 అంతులుగా, 60 దంతులుగా ప్రభువా రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దయచేయండి, మీరు బలపరచండి. మా దేవ, మా ప్రభువా, ఈ సమయంలో ఇదిగో మా తండ్రి, మా ప్రియులు తల్లిగారు ప్రభువా చంద్రలీలమ్మ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. వారు విడిచి వెళ్ళిన కుటుంబమును, జయరాజు గారిని, వారి బిడ్డలు 3 కుటుంబాలను మీరు ఆదరించి ధైర్యపరచండి. మీ కృపకు అప్పగిస్తూ ఉన్నాం దేవా. ఒక తల్లి వారిని విడిచినా నేను మిమ్మల్ని విడువనని మీరు సెలవిచ్చారు ప్రభువా. మీరు నీ బిడ్డలను ధైర్యపరిచి అన్ని విషయాల్లో మీ కృపను చూపించండి. ఈ పరిచయం బహుగా దీవించండి. మీ ఆత్మ చేత నింపి నడిపించండి. నీ బిడ్డలు వెలుచుండగా మీ ఆత్మను తోడుగా ఉంచి ప్రతి సమయంలో, ప్రతి స్థలములో ప్రభువా మీ కొరకు బలమైన సాక్షులుగా ముందు సాగిపోవడానికి తన ఏర్పాట్లు దయచేయమని, దయకి, కృపకి మమ్మల్ని, మా కుటుంబాలను అప్పగించుకుంటూ మా కొరకు త్వరలో రానై ఉన్న యేసయ్య నామములో మిక్కిలి వినయముతో బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యమొచ్చును గాక. మీ చిత్తం పరలోకమంది ఎలాగో భూమి అందు అలాగో నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించము. శోధనలోకి తగ్గిను తప్పించు. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు, ఒకే ఒక రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువారి దివ్యమైన మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సమాధానం మనకి, మన కుటుంబాలకి, పరిచర్యకు, సకల పరిశుద్ధులకు తోడై ఉండి కాపాడి ఆయన రాజ్యము కొరకు, రాకడ కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్.